ఓం శ్రీ సాయిరామ్ అండి. దిట్టకవి శ్రీనివాసాచార్యుల గారి గురించి 4 మాటల్లో చెప్పడం అనేది నాకు ఇటువంటి అవకాశము స్వామివారు కల్పించడం అనేది మన గురువు గారు చెప్పమనడం అనేది కూడా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దిట్టకవి శ్రీనివాసాచార్యుల గారు అనేక చోట్ల ఆంధ్ర బ్యాంక్లో పనిచేసి ఫైనల్గా ఏలూరులో సెటిల్ అయ్యారండి. ఇక్కడే ఒక గృహం కూడా తీసుకున్నారు. వారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఏలూరులో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నందు డైరెక్టర్గా పనిచేశారు. 2022 సంవత్సరం జూన్ చివరిలో ఆయన రిటైర్ అయ్యారు. ఆధ్యాత్మికంగా వారికి 35 సంవత్సరాల అనుభవం ఉంది. అంటే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ప్రస్తుతం ఏలూరు జిల్లా స్పిరిచువల్ కోఆర్డినేటర్గా స్టేట్ ఫ్యాకల్టీ మెంబర్గా పనిచేస్తున్నారు. ప్రశాంతి నిలయం హ్యూమన్ వాల్యూస్ ట్రస్ట్ నిర్వహించేటువంటి శ్రీ సత్యసాయి ప్రగతి పదం కార్యక్రమంలో స్టేట్ మాస్టర్ ట్రైనర్గా సేవలు అందిస్తున్నారు. వాహిని సుధామృత ప్రాజెక్టులోకి రిసోర్స్ పర్సన్గా సేవలు అందిస్తున్నారు. స్వామి గురించి ప్రసంగిస్తూ స్టడీ సర్కిల్స్ సాధనా శిబిరాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. సనాతన సారథి శ్రీవాణి మొదలగు స్వామికి సంబంధించినటువంటి స్వామి వైభవాన్ని తెలియచేసేటువంటి మాస పత్రికల్లో అనేక వ్యాసాలు ప్రచురించారు. తర్వాత స్వామివారు చెప్పినటువంటి విషయాల్ని క్రోడీకరిస్తూ కోరికలపై అదుపు అనేటువంటి ఒక చిన్ని పుస్తకాన్ని కూడా సాధనా ట్రస్ట్ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చారు. వీరు స్వామి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ధర్మపత్ని చాలా సౌమ్యురాలు, అన్ని విధాలుగా సహాయం అందించేటువంటి భార్యామణి. వీరికి 2 బిడ్డలు కలరు, అంటే అబ్బాయిలు. వాళ్ళు సాఫ్ట్వేర్లో రాణిస్తున్నారు. తర్వాత పెద్ద బాబుకి ఒక బాబు పుట్టాడంటే ఈయన తాతగారు ఒక మనవడికి సత్యసాయి వ్రతాల పారమార్థికంగా చేయడంలో అందివేసిన దిట్టకవి గారు. క్రమశిక్షణ, అంకిత భావం, సేవా తత్పరత, విశ్వసనీయత, ఉద్యుక్త ధర్మ నిర్వహణ వీరి సమర్థతకు ప్రగతి సోపానాలు అన్నమాట. ఈయన అభివృద్ధి చెందడానికి ముఖ్య కారణం ఆయన డిసిప్లిన్, డిటర్మినేషన్. అది ఇవి కాక కొన్ని విషయాలు కూడా నేను మీతో పంచుకోదలుచుకున్నాను. ఏమిటంటే వీరు తండ్రికి అనేక రకాలుగా సేవలు అందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారు 95 సంవత్సరాల వయసు అనుకుంటాను తండ్రి గారు. అటువంటి వారికి అనేక ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా అనేక సేవలు చేస్తూ తర్వాత స్వామి కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. తర్వాత ఈయన జ్ఞానాన్వేషి. ఎక్కడ జ్ఞానం ఎలా దొరుకుతుందో ఎలా పట్టుకోవాలని చూస్తారు. ఏ చిన్న వాళ్ళు మాట్లాడినా సరే చాలా శ్రద్ధగా వింటూ ఉంటారనమాట. తర్వాత వ్రతాలు పూజలు అవి చేస్తారు మా సమితిలో రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉంటారు. ప్రతి ఇళ్లలో భజన జరుగుతుంది కదండి, ఆ ఇళ్ల భజనలో ఆయన ప్రతిరోజు మాట్లాడుతుంటారు. అప్పుడప్పుడు నాకు అవకాశం ఇస్తుంటారు. తర్వాత రామాయణ ప్రవచనం మా సమితిలో చేస్తూ ఉంటామండి. ఎప్పుడు ఉగాది టు శ్రీరాముని వరకు. అప్పుడు వీరు చాలా చక్కగా రామాయణం గురించి చెప్తారు. మన పత్యాత్రలో కూడా సంగీత విభాగంలోను, తర్వాత రామకథ సాయి సుధా అనేటువంటి కల్చరల్ ప్రోగ్రామ్ కి వీరు తర్వాత ఎంఎస్ ప్రకాశరావు గారు కలిసి నాటిక రచించారు. ఈ విధంగా ప్రతి స్వామి కార్యక్రమంలో కూడా చిన్నది పెద్దది అనకుండా అన్నిట్లో కూడా పాల్గొంటూ మా సమితికి వన్నె తెస్తున్నటువంటి దిట్టకవి గారిని స్వామివారి దివ్యాసులు అందించమని కోరుకుంటూ వారిని గంట సమయం ఇచ్చినట్టున్నారు. గంట సమయం మాట్లాడమని మాకు జ్ఞానామృతమును పంచమని వారిని కోరుకుంటూ సాయిరామ్ అండి అవకాశం ఇచ్చినందుకు. సాయిరామ్ అండి. నేను సార్ గురించి ఒక నిమిషం మాట్లాడాలి. మీకు ఎప్పుడు పరిచయం నాకు తెలియదు. నాకైతే 91 నుంచి పరిచయం సార్ శ్రీనివాసాచార్య గారు. ఐ నో హిమ్ సిన్స్ 1991.
టు డూ లాట్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్. మేడం గారు అది చెప్పలేదు. He had done lot of work in Shivam also because he worked in Telangana state more. నిర్మల్లో పనిచేసిన సార్ నాకు పరిచయం. పిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళకి ఈ యొక్క వాల్యూస్ ప్రోగ్రామ్ మీద సార్ చాలా కాన్ఫరెన్స్లు. ఈవెన్ హీ కండక్టెడ్ సమ్మర్ కోర్స్ ఇట్ శివం ఆల్సో ఇది పార్ట్ ఆఫ్ ది మెంబర్. ఇందాక అన్నట్టు మేడం జ్ఞాన పిపాసి ఆయన. కొన్ని మెసేజెస్ తయారు చేసి నాకెందుకు పెడతానంటే మనకి పెద్ద కుటుంబం ఉంది, సార్కి తెలుసు అది. నాకు పెట్టాల్సిన అవసరం లేదు. సారు ఎందుకు పెడుతున్నాడంటే నాకు పెడితే నేను గ్రూప్లో అందరికి 10 మందికి తెలియజేస్తాను, ప్రపంచవ్యాప్తంగా వెళ్తుందని ఉద్దేశంతో. నిన్న కూడా ఒక పెట్టాడు గివింగ్ అండ్ ఫర్ గివింగ్, మొత్తం తెలంగాణలో ఇదే టాపిక్ మీద నడిచింది ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్. ఫ్యాంటాస్టిక్ ఎస్ఏ తయారు చేసి ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, గాడ్ బ్లెస్ యూ. సార్ ప్రారంభించండి. ఓం సాయీశ్వరాయ విద్మహి సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్. యుగావతారి భగవాన్ శ్రీ సత్యసాయినాథుని దివ్యశ్రీ చరణారవిందములకు హృదయపూర్వక నమస్సులు సమర్పిస్తూ ఈ ఆన్లైన్ సత్సంగానికి వేంచేసినటువంటి సాయి సోదర సోదరి సభ్యులందరకు సాయిరామ్. సార్ నా వాయిస్ క్లియర్ గా ఉంది సార్? ఎస్ సార్, పర్ఫెక్ట్. వాయిస్ జస్ట్ ఒక వీడియో ఒక 2 నిమిషాల నుంచి క్లోజ్ చేస్తానండి. పర్లేదు, నో ప్రాబ్లం సార్. సాయిరామ్ అండి. మన ఈ సత్సంగానికి ఎన్నో సంవత్సరాలుగా కంటిన్యూస్గా అనేక సత్సంగాలను ఇంక్లూడింగ్ వేదము, డిఎస్ శాస్త్రి గారి చేత రుద్రము, ఇంకా మన స్టేట్ అదర్ స్టేట్స్ లో కూడా ఉండేటువంటి ఆధ్యాత్మిక సాధకులందరినీ ఒక వేదిక మీదకి చేకూర్చి ఇన్ని సంవత్సరాలుగా మంచి మాటలు సత్సంగాలు ప్రతిరోజు వినిపిస్తున్నారు. మనకు అనేక సంవత్సరాలు తపస్సు చేసినటువంటి ఫలితం కంటే కూడా సత్సంగము యొక్క విలువ అత్యధికంగా ఉంటుందని ఒక సంభాషణలో వశిష్ఠుడు విశ్వామిత్రుడు వారు చెప్తారు. అటువంటి సత్సంగ వేదికనిచ్చారు. అంటే మన ఎమ్మెల్యేల గారిని ఇది ప్రస్తుతించడం కాదు, మనకు ఎవరైతే స్నేహితులు అంటే సత్సాంగత్యాన్ని మంచి మాటలను చెప్పి మనల్ని ఒక మంచి మార్గంలో నడిపించి చివరకు భగవంతునికి దగ్గరకు చేర్చేవారే నిజమైనటువంటి స్నేహితులని మన శాస్త్రాలు చెప్తాయి. అటువంటి ఎస్ ఏ డీరెస్ట్ అండ్ స్పిరిచువల్ ఫ్రెండ్ మన వారు చెప్పినట్టుగా నాకు ఎప్పటి నుంచో నిర్మల్లో ఉన్నప్పటి నుంచి పరిచయం. అక్కడ మేమిద్దరము కూడా ఈ సమ్మర్ క్యాంపులో స్టూడెంట్స్ కి పర్సనాలిటీ డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా స్వామి సాహిత్యంలో చెప్పాను. చాలా ఇంపార్టెంట్ ఏమిటంటే, సరే నాకు తోచింది నేను చెప్పాను, ఎమ్మెల్యేన్ గారు మిగతా వాళ్ళందరూ చెప్పారు. ఎమ్మెల్యేన్ గారు చేసినటువంటి ఒక అత్యుత్తమమైనటువంటి ముఖ్యమైన పని ఏంటంటే, వీళ్ళందరూ చెప్పినటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్స్ టాపిక్స్ ఇంక్లూడింగ్ స్వామి లిటరేచరు, జీవిత చిత్ర ఇవన్నీ కలిపి ఒక మంచి బుక్లెట్ గా, అంటే వాళ్ళు ఏమి చెప్పారో అదే లాంగ్వేజ్ లో అట్లాగే రాసుకుంటూ వచ్చారు, తన సొంతది ఏమిటి విమర్శకుంటారు. ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి మానవతా విలువలు పైన పర్సనాలిటీ డెవలప్మెంట్ అయిన ఒక ఎన్సైక్లోపీడియా అంటే ఒక గ్రంథాన్ని తయారు చేశారు. చాలా అద్భుతమైనటువంటిది. అది దగ్గర గనక ఉంచుకుంటే మనం ఆ స్వామి మానవతా విలువలన్నీ కూడా మన హృదయంలో చేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మంచి మంచి పనులన్నీ మనం చేసి సమాజానికి ఇవ్వటమే ఒక ముఖ్యమైనటువంటి. స్వామి అంటూ ఉంటారు కదా, నేను అందించింది నువ్వు స్వీకరించు, తర్వాత దాన్ని నలుగురికి షేర్ చేయాలి. సత్సంగాన్ని అందిస్తున్నటువంటి శ్రీ ఎమ్మెల్యేన్ గారికి, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు వీటన్నిటికీ మూల పురుషులు. మనందరిలో ఈ మానవతా విలువల్ని మంచి మార్గంలో నడిచేటువంటి తత్వాన్ని ప్రవేశపెట్టారు. అట్లాగే మా డీరెస్ట్ మదర్ ఆధ్యాత్మిక అమ్మగారు శ్రీమతి సరస్వతి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మా ఆధ్యాత్మిక ఫ్రెండ్స్ కోటేశ్వరరావు గారు, మా బాల వికాస్ విద్యార్థి పార్థసారథి గారికి, ఇంకా ఇందులో పాల్గొంటున్నటువంటి సత్సంగీకులందరికీ కూడా నా హృదయపూర్వక సాయిరామ్.
అయితే మొట్టమొదట్లో మనం అంటే సరస్వతి గారికి మేము ఇద్దరం కూడా అనేక సత్సంగాల్లో పాల్గొంటే ఎప్పటి నుంచో ఉండటం వల్ల నా గురించి బాగా ఎక్కువగా చెప్తూ వచ్చారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ కి కొద్దిగా అది విరుద్ధమేమో అనిపిస్తున్నది. ఎందుకంటే అది ఇవన్నీ కూడా ఈ డిగ్రీలు ఇట్లాంటి వాటిని అంటే ఆవిడ కర్తవ్యము ఒక పుత్ర ప్రేమతో నా మీద వాత్సల్యంతో చెప్పి ఉండవచ్చు, మంచిదే. ఇవన్నీ మనల్ని ప్రపంచానికి దగ్గరగా తీసుకెళ్తాయేమో అనిపిస్తుంది. ఎప్పుడైతే ప్రపంచానికి దగ్గరగా వెళ్ళామో మనం భగవంతుడికి కొంచెం దూరంగా వెళ్తాము. ఒక 2 సీసా అంటే చిన్నపిల్లలు ఆడుకునేటువంటి బల్ల లాంటిది. ఒకవైపు హైట్‌కి వెళ్ళిపోతే ఇంకోవైపు డౌన్‌కి వస్తుంది. కాబట్టి నువ్వు ప్రపంచంలో హైట్‌కి గనక వెళ్ళిపోతే అంటే ఎత్తుకు వెళ్ళిపోతే ప్రపంచానికి దగ్గరగా, భగవంతుడికి దూరం అయిపోతావు. భగవంతుడికి దగ్గరైనప్పుడు ప్రపంచానికి దూరం కావు. భగవంతుడు దొరుకుతాడు, ప్రపంచము దొరుకుతుంది అన్నాడు. సరే, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ అంటే ఒక చిన్న అంటే స్వామి మన దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నారు, మన సాధనలో ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటే అది భగవంతుడి దగ్గరికి చేరి ద పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, జీవిత లక్ష్యం ఎట్లా నెరవేరుతుంది, ఈ ఆధ్యాత్మిక సాధనల యొక్క ప్రభావం మన జీవితం మీద ఎట్లా పడుతుంది అనడానికి స్వామి ఒక చిన్న సెంటెన్స్ చెప్పాడు. అది చూడటానికి ఇట్ ఈస్ సో సింపుల్, ఫ్యాక్ట్ ద మీనింగ్ ఇస్ డీప్. అది భగవంతుడు భావప్రియుడే కానీ బాహ్యప్రియుడే కాదు. భావప్రియుడే కానీ బాహ్యప్రియుడే కాదు. అంటే ఈ భావానికి స్వామి హృదయానికి ఎంత విలువిచ్చారు అనేటువంటిది దీంట్లో కొన్ని సంఘటనల ద్వారా నాకు స్వామి సాహిత్యం నుంచి గ్రహించాను మాత్రమే నేను కొద్దిగా మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా ఒక చిన్న విషయం. సహజంగా ప్రపంచంలో ఎప్పుడు హ్యాపీగా ఆనందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అంతేగాని ఏమండి ఇవాళ కొద్దిగా హ్యాపీగా ఉండి ఒక గంట తర్వాత కొంచెం దుఃఖంగా ఉంటే పర్వాలేదండి, రేపు 2 రోజులు దుఃఖంగా ఉండి ఒక వారం రోజులు సంతోషంగా అనేది ఎవరు కోరుకోరు. ఎవ్రీబడి వాంట్స్ టు బి హ్యాపీ ఆల్వేస్. అయితే నిజంగా హ్యాపీగా ఎవరు ఉండగలుగుతున్నారు ప్రపంచంలో అంటే మనము మన పెద్దవాళ్ళు రాసిన గ్రంథాలు, మనం కూడా మన ఎక్స్పీరియన్స్ ఏం తెలియజేస్తుందంటే ఇద్దరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. ఒకళ్ళు పసిపిల్లలు, రెండో వాళ్ళు పిచ్చి వాళ్ళు, మెంటల్ పర్సన్స్. ఇదేమిటి అనుకుంటే పసిపిల్లల గురించి మనకు తెలుసు, వాళ్ళు ఎంతో ఆల్వేస్ హ్యాపీ. ఒక పాప తల్లి భుజం మీద గనక ఉంటే మనం ఎవరో తెలియని వాళ్ళని పోయి చూసినా కూడా ఆ పాప ఎంత హ్యాపీగా నవ్వుతుంది. తెలుసా తెలీదా క్యాస్ట్ క్రీడ్ ఉన్నవాడు జస్ట్ హీ ఆర్ షీ స్మైల్స్. నవ్వంగానే మనలో కూడా నవ్వు వస్తుంది. మనలో కూడా నవ్వొచ్చి ఆ పాపను చూసి అంతకుముందు ఏదైనా దుఃఖం ఉన్నా పోగొట్టుకొని నవ్వుతాము. వీలైతే జస్ట్ విల్ టచ్ బేబీ. సంతోషంగా ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. ఒకటి ఉన్నది ఒకటి లేదని లేదు. మనకు తెలుసు పిచ్చి వాళ్ళు కూడా ప్రపంచంలో ఆల్వేస్ బీ హ్యాపీ. వాళ్ళలో వాళ్ళు నవ్వుకుంటుంటారు అంటే అర్థం ఏంటి? నవ్వటం అంటే అర్థం ఏంటి? హ్యాపీగా ఉంటేనే. ఒక విధమైనటువంటి మానసికమైనటువంటి ఒక ప్రవృత్తిలో ఉంటారు. ఎందుకని మనం కారణం ఆలోచించడము, తర్వాత గ్రంథాలు చదవటం చూస్తే ఏం తెలుస్తుందంటే వాళ్ళిద్దరుట ప్రపంచానికి దూరంగా ఉంటారు. ప్రపంచము యొక్క కాంబినేషన్స్, ప్రపంచం యొక్క సాంగత్యము, ప్రపంచం యొక్క పొల్యూషన్ దూరంగా ఉంటారు. దూరంగా ఉన్నప్పుడు ఎవరైతారు? భగవంతునికి దగ్గరైతారు. కాబట్టి పసిపిల్లలు వీళ్ళందరూ కూడా హృదయానికి దగ్గరగా ఉంటారు, మనస్సుకు దూరంగా ఉంటారు. దే డోంట్ హ్యావ్ ఎనీ మైండ్. అంటే ఆ మనస్సు ఏం చేస్తుంటుందంటే ఎప్పుడు తర్క వితర్కాలకి, కాంపిటీషన్కి, కంపారిజన్కి, పొసెసివ్నెస్ అంటే నాకే ఇది కావాలి, నాకే పేరు ప్రతిష్టలు రావాలి, ఇటువంటి ఐనెస్ కి దగ్గరగా ఉంటుంది. ఐనెస్ కి అంటే నేను అనేటువంటిది. కాబట్టి ఈ ప్రపంచానికి దూరంగా ఉండి భగవంతునికి దగ్గరగా మనం అనుకుంటూ ఉంటాం సహజంగా పసిపిల్లలందరూ దేవుళ్ళు లాంటి వారు, పసిపిల్లలందరూ కూడా దేవుళ్ళు లాంటి వారు అని. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు దేవుడికి దగ్గరగా ఉంటారు, ప్రపంచానికి దూరంగా ఉంటూ ఉంటారు. అందుకనే దే విల్ ఆల్వేస్ బీ హ్యాపీగా ఉంటూ ఉంటారు. కాబట్టి అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటి? మనం అందరం కూడా ఇప్పుడు ఇక్కడ ఈ కనీసం ఆన్లైన్ వేదికలో ఉండేటువంటి సభ్యులు, సత్సంగ సభ్యులు, వెదర్ దే ఆర్ సాయి డివోటీస్ ఆర్ అదర్ సత్సంగ పర్సన్స్, మోస్ట్ ఆఫ్ ది బిలాంగ్స్ టు స్వామి ఫ్యామిలీ. మనం సత్యసాయి సేవా సంస్థలో భగవంతుడికి అనుగ్రహం వల్ల స్వామి ఒక సంస్థ స్థాపించి పెట్టారు. అందులో మనం ప్రవేశించాం. అయితే ఏమిటి మరి మనం అందరం సత్యసాయి సంస్థల్లో ప్రవేశించాము. స్వామి చెప్పినటువంటి సాధనలు మనకు శక్తివంచం లేకుండా భజన, సత్సంగము, పూజలు, వ్రతాలు, సేవలు ఇవన్నీ చేస్తూ ఉంటే
మరి మనం అందరం కూడా ఆల్వేస్ హ్యాపీగా ఉండగలుగుతున్నామా? మనమందరం కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండగలుగుతున్నామా? అసలు దాంట్లో చేరిన పర్పస్ ఏమిటి? సత్యసాయి సంస్థల్లో చేరినటువంటి పర్పస్ ఏమిటి? ఆ పర్పస్ కి అనుగుణంగా మనం ప్రవర్తిస్తున్నామా అనేటువంటిది ఇంపార్టెంట్. పర్పస్ అనేటువంటిది స్వామి ఏం చెప్పారు? అసలు పర్పస్ ఏమిటి అంటే, నీవు మర్చిపోయిన దివ్యత్వాన్ని నీ హృదయంలో నీలోనే ఉండేటువంటి దివ్యత్వాన్ని నీకు గుర్తు చేసి, తద్వారా భగవంతుడికి దగ్గరగా పోతావు. పోయినప్పుడు ఏమైతుంది? నీవు ఆల్వేస్ బి హ్యాపీ. అంటే ది హ్యాపీనెస్ ఈస్ యూనియన్ విత్ గాడ్. స్వామి ఆ యూనియన్ చేయటానికి మనల్ని ఈ కార్యక్రమాల ద్వారా అంటే మనం సత్యసాయి సంస్థలు ఏది చేసినప్పటికీ భగవంతుడికి దగ్గరగా తీసుకెళ్లేదే అయి ఉండాలి. అయి ఉన్నది. కానీ మనం నిజంగా భగవంతుడికి దగ్గరగా వెళ్ళగలుగుతున్నామా లేదా? అది సహజంగా కొంతమంది అనుకోవచ్చు, సత్యసాయి సంస్థల్లో చేరితే అదొక వేదిక. ఆ వేదిక పైన మన టాలెంట్స్ ని ప్రదర్శించవచ్చు. మనము ఒక చక్కగా ఒక మ్యూజిక్, ఒక పాట, లేకపోతే కొంతమంది పిల్లలు మా పిల్లల్ని సత్యసాయి సంస్థల్లో చేర్చి మంచి మాకు డాన్సులు అవన్నీ ఇచ్చి అందరి దగ్గర పేరు ప్రతిష్టలు పొందొచ్చు. లేదా మనం కూడా కొంతమంది ఈ దీన్ని వేదికగా ఆధారంగా తీసుకొని మన టాలెంట్ ని, మన స్కిల్స్ ని, మన ఇంటెలిజెన్స్ ని ప్రదర్శించి మనం అందరి లెవెల్లో మనం గొప్పని పొందవచ్చు. తర్వాత అందరితో పెద్ద పెద్ద వాళ్ళు ఈ సంస్థల్లో ఉంటారు, వాళ్ళతో కాంటాక్ట్ పెట్టుకోవచ్చు. ఇది కొంతమంది అభిప్రాయం. అయితే దట్ ఈస్ రాంగ్ అని చెప్పి మనం, ఎందుకంటే ఈ టాలెంట్, ఈ యొక్క ప్రదర్శన, ఈ యొక్క రెప్యుటేషను, ఈ ఫేమస్, ఈ కాంటాక్ట్లు, ఇవన్నీ మనల్ని మరికొంచెం ప్రపంచానికి దగ్గరగా తీసుకెళ్తాయి, వరల్డ్కు దగ్గరగా తీసుకెళ్తాయి. పారమార్థికం కాకుండా ప్రాపంచికంగా మనల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాయి. కానీ ద పర్పస్ ఏంటి? స్వామి యొక్క పర్పస్ ప్రపంచానికి కొద్దిగా దూరంగా ఉంటూ, అంటే ప్రపంచంలోనే ఉంటూ ప్రపంచంలో ఉండే పరమాత్మకు దగ్గరగా వెళ్ళటం అనేది స్వామి యొక్క ఉద్దేశం. ఇంకా స్వామి ఎప్పుడు కూడా ప్రాపంచికాన్ని వదలమని చెప్పలేదు. కానీ ప్రపంచంలోనే పరమాత్మని దర్శించు. పరమాత్మని దగ్గరికి వెళ్లే కొద్దీ ఏమైపోతుంది? ప్రపంచం దూరం అవుతుంది అని స్వామి అన్నారు. కానీ స్వామి ఇంకోటి ఏం చెప్పారు? ప్రపంచం దూరం అవుతుంది అంటే ప్రాపంచిక భావం దూరం అవుతుంది. ప్రపంచంలోనే ఉంటాం, బట్ ప్రపంచిక భావం దూరం అయ్యి ప్రపంచంలో ఉండేటువంటి భావం కూడా పారమార్థికంగా మారిపోతుంది. ప్రతి పని భగవంతుడైపోతుంది. కాబట్టి మన భావము, మన ఐడియాలజీ అంతా కూడా మనము భగవంతుడికి కనెక్ట్ చేసేదిగా ఉండాలి. అందుకనే స్వామి ఏమంటుంటారంటే, సత్యసాయి సేవా సంస్థ ఈ టాలెంట్ కోసం కాదు, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే మన మన క్యారెక్టర్ని బాగు చేసుకుంటూ, మన ప్రవర్తనని బాగు చేసుకుంటూ, మన ఆలోచనల్ని పాజిటివ్గా చేసుకుంటూ, చివరికి మనం సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, మన ఉన్నత స్థాయికి వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడైతే మన క్యారెక్టర్, మన బిహేవియర్ మంచిగా మారుతుందో, ఆ గుడ్ లోనే గాడ్ ఉన్నాడు, గాడ్కి దగ్గరగా తీసుకెళ్తుంది. కాబట్టి ద పర్పస్ ఆఫ్ జాయినింగ్ ద సత్యసాయి ఆర్గనైజేషన్స్ టు బికమ్ గుడ్. అది సింపులే. మనం అందరం గుడ్డే కదా అని అనుకుంటాం. కానీ మన ప్రవర్తన, మన మాట తీరు, మన యొక్క ఆలోచన సరళి, మన డ్యూటీలు ఇవన్నీ గుడ్డుగా సత్ప్రవర్తనగా ఉంటే అప్పుడు అది గాడ్ దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే ఇంకొకటి మనం అందరం వినే ఉంటాం, నేనే కాదు. కొంతమంది ఏమనుకుంటారు, సత్యసాయి సంస్థలోకి వచ్చారు కదండి, ఎట్లా ఉంది అని ఎవరినైనా కొంతమందిని అడిగితే, స్వామి మమ్మల్ని చాలా డెవలప్ చేశారు సార్. నేను నిజంగా అంతకుముందు వ్యాపారం బాగా డెవలప్ అయింది. స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత ఒక మంచి ఇల్లు కట్టుకున్నాను, ఒక కొత్త కారు కొనుక్కున్నాను, సత్యసాయి సమితికి వెళ్తున్నాను, నా వ్యాపారం అభివృద్ధి చెందింది. ఇదంతా స్వామి వల్లే సార్ అంటారు. ఖచ్చితంగా అది రాంగ్. ఎందుకంటే స్వామి దగ్గరికి పోయిన వాళ్ళకే మంచి కార్లు, మంచి బిల్డింగ్లు. స్వామి దగ్గరికి పోని వాళ్ళకి, మామూలుగా ఉండేటువంటి వాళ్ళకు కూడా మంచి కార్లు, మంచి బిల్డింగ్లు, మంచి ఉద్యోగాలు, మనకంటే ఇంకా ఎక్కువగా బిజినెస్ లో ఉండేవాళ్ళు ఉన్నారు. మరి స్వామి దగ్గరికి పోయినప్పుడు, సత్యసాయి సంస్థలోకి పోయినప్పుడు అదే పర్పస్ కనుకైతే ఇంకా సత్యసాయి సంస్థే అక్కర్లేదు. బిజినెస్ మెళుకువలు తీసుకొని ఇంకా బాగా చేసుకుంటూ పోవచ్చు, ఇంకా లాభాలు సంపాదించవచ్చు. కాబట్టి సత్యసాయి సంస్థల్లోకి వెళ్ళిన తర్వాత, లేకపోతే ఒక స్పిరిచువల్ పర్సన్ గా మన హృదయంలో మార్పు రావాలి, స్వచ్ఛంగా మారిపోవాలి, మన యాటిట్యూడ్, స్వభావం మారిపోవాలి. అంటే మనస వాచ కర్మణ మనం మొత్తం కూడా మన లైఫ్ టర్నప్ అయిపోయి అది స్పిరిచువలైజ్ అవ్వాలి. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా స్పిరిచువలైజ్ అవ్వాలి. ఏమిటి అంటే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ లైఫ్ కాదు,
స్టాండర్డ్ ఆఫ్ లైఫ్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కాదు, స్టాండర్డ్ ఆఫ్ లైఫ్. లైఫ్ లో స్టాండర్డ్ రావాలి అంటే ఏమిటి? లైఫ్ ఇంకా తేలిగ్గా అయిపోవాలి, లైఫ్ లో మన యాటిట్యూడ్ స్వభావాలు మారిపోవాలి. ఒక ఒక మనం ఒక మాట చెప్పుకుందాం, డిఫరెన్స్ బిట్వీన్ ఏ ఆర్డినరీ పర్సన్ అండ్ స్పిరిచువల్ పర్సన్. ఏమిటి డిఫరెన్స్ బిట్వీన్ ఆర్డినరీ పర్సన్ కి స్పిరిచువల్ పర్సన్ కి? మనం అనుకుంటాం పొద్దున్నే లేచి మంచిగా స్నానం చేసి సుప్రభాతము అష్టోత్తరము చెప్పుకొని మంచి పట్టుగుడ్డలు కట్టి మంచి బొట్లు పెట్టి ఇవన్నీ పైకి కనిపించేటువంటి ఒక వేషభాష, అవి కూడా మంచివే కావచ్చు. మరి పిచ్చి పిచ్చి రంగుల చొక్కాలు వేసుకోకుండా వైట్ డ్రెస్ చేసుకుంటే మంచిది, పొద్దున్నే అష్టోత్తరము ఇవి చెప్పుకుంటే మంచిది. కానీ అప్పుడు స్పిరిచువల్ ఆర్డినరీ పర్సన్ ఏమనుకుంటాడు? నాకు హ్యాపీగా ఉన్నా ఎందుకంటే మంచి ఇల్లు ఉంది, నాకు హ్యాపీగా ఉన్నా మంచి ప్రమోషన్ ఉంది, నేను హ్యాపీగా ఉన్నా మంచి కారు కొనుక్కున్నా. కానీ వాట్ ఈస్ ది యాటిట్యూడ్ ఆఫ్ ఏ స్పిరిచువల్ పర్సన్? స్పిరిచువల్ పర్సన్ ఏంది? నాకు అంత పెద్ద ఇల్లు లేదు, ఒక చిన్న రూమ్ ఉన్నది, స్టిల్ ఐఎమ్ హ్యాపీ. చిన్న ఇల్లు ఉంది కానీ హ్యాపీగా ఉన్నాను. ఐ డోంట్ హ్యావ్ కారు లేదు, ఒక చిన్న సైకిల్ ఉంది, బట్ స్టిల్ హ్యాపీగా ఉన్నాను, ఇంకా బాగా ఉన్నాను. చిన్న ఉద్యోగం ఉంది, ఏదో నెలకు ఒక 15,000 ఉంది, నా కుటుంబాన్ని సక్రమంగా జరుపుతున్నాను, ఐఎమ్ హ్యాపీ. అది అంటే మన హ్యాపీనెస్ మెటీరియలిస్టిక్, అంటే ఒక ప్రాపంచికమైనటువంటి సుఖభోగాలతో వచ్చినటువంటి హ్యాపీనెస్ కాదు, లోపల నుంచి ఉత్పన్నమైన హ్యాపీనెస్. ఎట్లా లోపల నుంచి అని చెప్పంటే, మరి ఎందుకయ్యా నువ్వు తక్కువ జీతం ఉన్న హ్యాపీగా ఉంటున్నావు, చిన్న ఇల్లు ఉన్నా అంటే? నన్ను నడిపిస్తున్నది నా ఉద్యోగం కాదు, నా ఇల్లు కాదు, నా వ్యాపారం కాదు, నన్ను నడిపిస్తున్నది భగవంతుడు. అది హీ ఈజ్ ద సారథి ఆఫ్ అవర్ లైఫ్, సనాతన సారథి. అన్ని ఎప్పుడైనా ఇవన్నీ పేరుకు కొంచెం ఆధ్యాత్మిక ఉంటాయి కానీ స్వామి చాలా తేలిక చేసి అసలు మన చేత అట్లా అనిపించేలా చేస్తున్నారు. ఏమండి ఎట్లా ఉంది అని చెప్పంటే, అంతా స్వామి చూసుకుంటారు సార్. ఇది పెద్ద ఆధ్యాత్మికంగా సరెండర్ అయిపోవటము లేకపోతే సనాతన సారథి ఇవి కూడా కాదు, అంత స్వామి చూస్తారు సార్, ఏం పర్వాలేదు సార్ స్వామి చూస్తారు, అంత అదే శరణాగతి భావం, అంతకంటే ఏం లేదు. చాలా అంటే మనం స్పిరిచువల్ గా గొప్ప గొప్ప పదాలు ఉపయోగించి దానికి పెద్ద ఉదాహరణలు అక్కల, అంతా స్వామి చూస్తారు సార్, పర్వాలేదు సార్. ఎట్లా ఉన్నారండి? స్వామి దయతో బాగున్నాను సార్. అది బాగున్నాను అనేది కాదు, స్వామి దయతో బాగున్నాను అంటే బాగుండేటువంటి పరిస్థితులు ఫిజికల్ గా కొన్ని లేకపోవచ్చు, ఏదో ట్రబుల్స్ రకరకాల ఇబ్బందులు అన్నీ ఉన్నాయి, వ్యాపారంలో లాస్ వచ్చింది, అన్ని వచ్చినాయి, బట్ స్వామి దయతో బాగున్నాను అంటే అక్కడే మన సరెండర్ నేచరు. స్వామి బాగా చూస్తారు, ఏది జరిగినా స్వామికి తెలుసు అనేటువంటి భావం. కాబట్టి మనకు తెలియకుండానే మనలో స్వామి పదాలన్నీ ప్రవేశపెట్టి ఏం కావాలి అని స్వామిని స్వామి అడిగినప్పుడు చాలా మంది పెద్ద పెద్ద భక్తులు, పెద్ద అంటే పెద్దని కాదు, మనం పుస్తకాల్లో వచ్చినాయి కాబట్టి అది ఏదో అనుకుంటాం అందరూ, ఏం అక్కర్లేదు సార్, మీ అనుగ్రహం ఉంటే సార్ స్వామి నాకేం అక్కర్లేదు. ఇది ఒక సత్యసాయి భక్తులు తప్ప ఇంకేమి కోరుకోరేమో, నాకు అది కావాలి ఇది కావాలి అని కోరుతూ ఉంటారు. స్వామి నాకు ఏం అక్కర్లేదు సార్, మీ దయ ఉంటే సార్. కాబట్టి భగవంతుడి మీద ఆధారపడి భగవంతుడికి శరణాగతి పొంది భగవంతుడు ఎట్లా చెబితే అట్లాగే నా లైఫ్ ఉంటుంది కాబట్టి నేను సాటిస్ఫాక్షన్ గా సంతృప్తిగా ఉంటాను అనేది స్పిరిచువల్ లైఫ్ యొక్క పర్సన్. కాబట్టి స్వామి ఏం చెబుతారు అని చెప్పంటే, మనం ఏ సాధనలు ఎన్ని చేసినప్పటికీ ఇవన్నీ మనం శరీరంతో మనస్సుతోటి చేస్తామని చెప్తున్నారు స్వామి. శరీరంతో కొన్ని చేస్తాం, ఏది పూజలు చేస్తాం, భజనలు చేస్తాం, లేకపోతే నగర సంకీర్తనలు చేస్తాం, సేవలు చేస్తాం. మనస్సుతోటి సద్గ్రంథ పఠనం చేస్తాం, పారాయణలు చేస్తాం. అట్లాగే మంచి వాక్యాలని ఇదిగో ఇట్లా నేను అమ్మగారు కాసేపు మాట్లాడుకుంటాను, షేర్ చేసుకుంటాను. నేను ఎమ్మెల్యే గారు ఏదో ఫోన్ చేస్తారు ఆయన, లేకపోతే నేను ఫోన్ చేస్తాను, మీ అబ్బాయిలు ఎట్టున్నారు, ఇవి కాదు, ఊరికినే ఒక 2 నిమిషాలు బాగున్నారా సార్ అన్న తర్వాత అంత. ఇవన్నీ కూడా మనస్సుతోటి చేస్తాం. కానీ స్వామి చెప్పేది ఏంటంటే, మనం చేసే సాధనలు శరీరంతో మనస్సుతోటి చేసిన అది హృదయానికి టచ్ అవ్వాలి, హృదయానికి దగ్గరగా వెళ్ళిపోవాలి. అది హృదయపూర్వకంగా అంటూ ఉంటారు స్వామి, హృదయపూర్వకంగా చెయ్యి అని. అంటే హృదయపూర్వకంగా అంటే ఏమిటి? హృదయానికి టచ్ అయ్యేటట్టుగా చెయ్యి, మనస్సులోటి కాకుండా హృదయంలో ఉండేటువంటి భగవంతుడికి టచ్ అయ్యేటట్టుగా చెయ్యి. మనస్సు శరీరము ప్రపంచకము, ఒక హృదయము పారమార్థికము. హృదయం పారమార్థికం, హృదయంలో ఉంది ఇంటెలిజెన్స్, బుద్ధి. అంటే మనం ట్రాక్ లెవెల్లో చూసుకుంటే ఫస్ట్ బాడీ శరీరము,
శరీరం తర్వాత ఇంద్రియములు, ఇంద్రియముల కంటే ఉన్నతమైంది సూక్ష్మమైంది మనస్సు, మనస్సు కంటే ఇంకా సూక్ష్మమైంది బుద్ధి, బుద్ధికి సూక్ష్మమైంది బుద్ధి కన్నా, బుద్ధికి బాగా దగ్గరగా ఉండేటువంటిది ఆత్మ అని అన్నారు స్వామి. ఇవన్నీ కూడా అట్లా తేలిగ్గా చెబుతూ, కాబట్టి మనం హృదయానికి టచ్ అయ్యేదాకా వెళ్ళిపోయి చాలా బాగా అయింది సార్, ఇవాళ భజన అండి హృదయానికి టచ్ అయిపోయింది సార్, మీరు అక్కడ ఒక మాట అన్నారు, లేకపోతే స్వామి ఆ మాట చెప్పంగా నా హృదయానికి టచ్ అయిపోయింది సార్ అంటారు. అంటే హృదయంలో ఉండేటువంటి ఆత్మని దగ్గరగా ఉండేటువంటి పరమాత్మని మేల్కొల్పింది ఆ మాట. అట్లా కాకుండా మనం మానసికంగా శారీరకంగా ఆ లెవెల్ మాత్రమే కనుక చేస్తే మనము క్రమంగా హృదయానికి ఉండేటువంటి భగవంతుడికి దగ్గరగా కాకుండా ప్రపంచానికి దగ్గరగా వెళ్ళే అవకాశం. భజన మీరు ఒక పాట పాడుతూ ఉంటే స్వామి చెప్పారు, కరుణాంతరంగా హరిరాజవరద కమలేశ శ్రీ సాయి రామ. ఆ పాటని ప్రాక్టీస్ ఇంటి దగ్గర చేస్తాం కదా, చెయ్యాలి. ఒక 100 సార్లు చేయమన్నారు. అయితే పాటని బాగా ప్రాక్టీస్ చేసి మర్చిపోకుండా హెచ్చు తగ్గులు స్వరాలే కాకుండా పాట యొక్క భావాన్ని ఫీల్ అవ్వు అంటారు. అప్పుడు మనం ఏం చేయాలి, ఇంటి దగ్గర పాటను ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు చాలా మంది ప్రాక్టీస్ చేయకుండానే చెబుతున్నారు. అట్లా కాకుండా ప్రాక్టీస్ చేయాలి. అయితే ప్రాక్టీస్ ఒక్కటే కాదు, ప్రాక్టీస్ చేస్తున్నప్పట మనం ఇవాళ గురువారం ఒకే ఒక భజన మీరు చెప్పబోయేది, ఆ ఒక్క భజన్ని ప్రాక్టీస్ చేస్తూ గమకాలు లేకపోతే హెచ్చు తగ్గులు మీకు చేతైనంత రీతిలో మంచిగా చేస్తూ, రెండోది ఏం చేయాలి, ఆ పాటలో ఉండేటువంటి భావానికి ఒక చిన్న స్టోరీను, ఒక చిన్న సబ్జెక్టును క్రియేట్ చేసుకొని దాన్ని ఫీల్ అవ్వాలి. అది అంటే ఆ భావాన్ని ఫీల్ అవ్వాలి అంటే మనకు స్వామి కనిపించాలి. కరుణాంతరంగా అన్నప్పుడు మంచి స్టైల్ తోటి రావటమే కాకుండా స్వామి యొక్క కరుణ గుర్తుకు రావాలి. ఏమిటి స్వామి, ఆ ఒరిస్సాలో ఇట్లా అందరి గృహాలన్నీ పాడైపోతే మీరెవ్వరూ అక్కడ లేరా, ఇదిగో నేను చేస్తున్నాను అన్నారే. అట్లాగే పేపర్లో న్యూస్ పేపర్లో చూసి ఒక తల్లి ఆహారం లేక బిడ్డలకి విషం ఇచ్చి తను న్యూస్ పేపర్లో నేను చదివాను అన్నారు. సరే అది తీసేయండి, న్యూస్ పేపర్ హీ నోస్ ఆల్ థింగ్, న్యూస్ పేపర్లో చూశాను. కాబట్టి ఎంత అన్నపూర్ణ వంటి దేశంలో ఇట్లయిందా, మనం అందరికీ నిత్యనారాయణ సేవ పెడదాము, ఇంతటి కరుణ హృదయం. కాబట్టి మనం హ్యావ్ టు క్రియేట్ ఎ స్టోరీ రిలేటింగ్ టు దట్ సాంగ్ చేసుకొని ఆ బాగా ఫీల్ అయిన తర్వాత మనం అక్కడికి పోయి చెబితే ఏమైపోతుంది, మనకు ఎదురుగ్గా భక్తులు గుర్తుకురారు, తాళం ఇస్తున్నారా గుర్తుకురారు, లేకపోతే కోరస్ ఇస్తున్నారు. స్వామి చాలాసార్లు చెప్పారు, నాకు తెలుసులేదా మీరు కోరస్ ఇవ్వకుండా తర్వాత పాట ఏందో ఆలోచించుకుంటూ ఉంటారు, అది వద్దు అని అర్థం స్వామి. కాబట్టి ఆ పాటను మంచిగా ఫీల్ అయ్యి ఆ భావాన్ని తెప్పించుకున్నప్పుడు అప్పుడు స్వామి ఏం చెప్పారంటే, అప్పుడు నీవు సాంగ్ పాడటం కాదు, యూ విల్ బికమ్ ఏ సాంగ్. నీవు పాట పాడటం కాదు, నీవే పాటగా అయిపోతుంది. అంటే నీవే పాటగా అంటే ఆ పాటలో ఏమొచ్చింది, కరుణాంతరంగా. కాబట్టి ఆ భావాన్ని మనం ఫీల్ అవుతుంటే మనలో కరుణ రసం ఉప్పొంగుతుంది. అంటే ఎదుటి వాడిని చూసినప్పుడు మనకు కూడా అదే ఫీలింగ్ వస్తుంది కదా. కాబట్టి ఎదుటి ఎవరున్నారు, స్వామి ఉన్నారు. స్వామి యొక్క కరుణని ఫీల్ అవుతూ అప్పుడు యూ విల్ షెడ్ టీయర్స్ ఆఫ్ జాయ్, అప్పుడు కళ్ళ నీళ్ళు వస్తాయి. నేను బాగా భక్తితో ఉన్నట్లు ఎట్లా స్వామి అంటే చాలా సింపుల్ గా చెప్పారు, నీవు భగవంతుడి యొక్క ఒక పాటను, నామాన్నో, లేకపోతే ఒక చర్య, అదే ఇట్లా ఒక సంఘటన గుర్తు చెప్పినప్పుడు నీ కళ్ళ వెంట ఆనంద భాష్పాలు రావాలి. అప్పుడు తన్మయత్వం అన్నమాట. అంటే పాట నీవు ఒకటైపోవాలి, స్వామి నీవు ఒకటైపోవాలి అని అన్నారు. అప్పుడు ఎంత ఆనందం వస్తుంది, ఎంత ఆనందం వస్తుంది. స్వామి కస్తూరి గారు అంటారు, భజనలలో నీకు హృదయం ఉంటే తప్ప భజన సక్రమంగా పాడినట్లు కాదు. భజనలో నీకు హృదయం ఉంటే భజన వల్ల ప్రయోజనం కలుగుతుంది. భజనలో హృదయం ఉండాలి, నాట్ ది హెడ్ ఆర్ ది మైండ్. హెడ్ మైండ్ ఏం చేస్తుంది, మైండ్ పాట హెడ్ ఏమన్నా గుర్తు పెట్టుకుంటుంది, మైండ్ ఏం చేస్తుంది, హెడ్ లో ఉండే ఆలోచన అందరినీ గమనిస్తూ ఉంటుంది. ఏ సార్ వాళ్ళ పాట ఎట్లా పాడాను సార్ అడగటం తప్పని నేను అనుకోవట్లేదు. అడిగినప్పుడు వెంటనే యూ మే గెట్ డిసప్పాయింట్మెంట్ ఆల్సో. అక్కడ నలుగురు ఉంటారు, బాగా పాడారంటారు, ఇంకొకళ్ళు కొద్దిగా మొహం చిట్లించుకొని వెళ్ళంగానే అరే నేను పాడలేదా అంటే, వెన్ యువర్ మైండ్ గెట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వరల్డ్ యూ విల్ గెట్ డిసప్పాయింట్మెంట్. కాబట్టి ప్రపంచం వైపు మరలప్పుడు డిసప్పాయింట్మెంట్. కానీ భగవంతునిలో నీవు ఆ పాటని మనం అనుకున్న రీతిలో మనం ఫీల్ అయినప్పుడు ఎంత హ్యాపీనే కాదు, యూ విల్ గెట్ పీస్, మనశ్శాంతి వస్తుంది. నన్ను అడిగితే అడక్కపోవటమే మంచిది ఎవరిని.
అసలు అబ్జర్వ్ చేయకపోవటమే మంచిది. కాబట్టి ప్రపంచం డిజపియర్ అయిపోవాలి, భగవంతుడు అప్పీర్ అయిపోవాలి. అప్పుడు సంతృప్తి, ఆనందం. కాబట్టి స్వామి చెబుతూ ఉంటారు, అహంకారం అనేది మనిషికి దూరం చేస్తుంది. నేను అంటే జీవుడికి దేవుడికి మధ్యలో ఉన్నది అహంకారం. అది నేను అనేది దూరం చేస్తుంది. అంటే ఆ నేనుని అంటే నేను పాడాను, నేను పాడింది మిగతా వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు, ఎట్లా అన్నారు, ఓహో ఆహా అన్నారా అని చెప్పి ప్రపంచానికి నేను. కొంతమంది స్టూడెంట్స్ వచ్చి అంత సేవలు చేశారు, యువకులందరూ స్వామి దగ్గరికి వచ్చారు. స్వామి మేము 1000 మందికి నారాయణ సేవ చేసాం, 100 మందికి మెడికల్ క్యాంపులు చేసాం, ఒక 10 మందికి కళ్ళజోళ్ళు ఇచ్చాం, యూనిఫామ్ ఇచ్చాం, చాలా మంచిది చాలా మంచిది అని అన్నారు. ఇంకా వాళ్ళు బాగా ఎంకరేజ్ అయినారు, మళ్ళీ ఇంకా బాగా సేవలు చేశారు. చేసుకొచ్చి ఈసారి సేవల యొక్క ఫోటోలు కూడా తీసుకొచ్చారు, ఒక ఆల్బంలో పెట్టి ఇట్లా అందిస్తున్నట్టుగా అట్లా చేస్తున్నట్టుగా. ఇదిగో స్వామి నారాయణ సేవ చేసి గుడ్, మంచిది, బాగుంది. అట్లాగే మెడికల్ క్యాంపులు, అట్లాగే ఇంకొక సేవ మేము చేశాం స్వామి, ఇదిగో మేము చేశాం స్వామి అంటే కట్ షాట్ అక్కడ కట్ చేశారు స్వామి. ఓహో మేము చేశాం స్వామి, మేము మెడికల్ క్యాంప్ అంటే అయితే నేనేం చేశాను రా. వాట్ ఎ వండర్ఫుల్ స్పిరిచువల్ గైడెన్స్. అయితే నేనేం చేశాను, దట్ ఐడియా స్టక్ టు ది మైండ్ ఆఫ్ ది స్టూడెంట్స్. వాళ్ళు కూడా స్టూడెంట్స్ కూడా స్వామికి కొంచెం ఆ ఫీలింగ్ కదా, వెంటనే వచ్చి స్వామి క్షమించండి అంతా మీరే చేశారు స్వామి. అది గుర్తుపెట్టుకోండి. అంటే స్వామి మనల్ని పక్కకు పోకుండా తన దోవలకి సన్మార్గమును వీడి చెరియించు వారలా చేపట్టి కాపాడుటే వ్రతమున. నేనేం చేశాను సరే అది గమనించాం, ఓహో ఇదంతా స్వామి చేస్తున్నారు, మనం పొరపాటుగా ఇట్లా అభిప్రాయపడుతున్నాం. కాబట్టి భగవంతుడు చేశాడు అనే అభిప్రాయానికి మన ఐడియాని భగవంతుడికి పోగొట్టాలనుకున్నాను. మళ్ళీ సేవలు చేశారు, ఈసారి మళ్ళీ సేవలు చేసి ఈసారి మళ్ళీ నిజంగా మళ్ళీ రిపోర్ట్ తీసుకొచ్చారు, మళ్ళీ స్వామి అందించాను. ఈసారి ఏమన్నారు తెలుసా, స్వామి మీరు అక్కడ నారాయణ సేవ మా ద్వారా చేశారు, స్వామి మీరు మెడికల్ క్యాంప్ సక్సెస్ఫుల్ గా రన్ చేసి మా చేత రన్ చేయించారు, మీరు అక్కడ 100 మందికి వస్త్రదానం చేసి వస్త్రదానం మా ద్వారా చేశారు. కాబట్టి స్వామి ఈజ్ ద యాక్చువల్ డూయర్, వీఆర్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్ అనే దాన్ని మాటల్లో కాకుండా స్వామి ఆ చర్యల ద్వారా తీసుకొచ్చి వాళ్ళలో స్పిరిచువల్ చేంజ్ తీసుకొచ్చారు. కాబట్టి స్వామి వాంట్స్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఫ్రమ్ అస్. ఆయన చూస్తూ ఉంటారండి. చూస్తూ అంటే అమ్మ ఏం చేస్తుంటుంది, ఎప్పుడు బజార్లో తిరుగుతున్న వాడి వైపు ఒక కన్ను ఉంచుతుంది. కాబట్టి ఎక్కడైనా మొళ్ళలో పోతుంటే వద్దురా రారా ఇట్రా, లేకపోతే అక్కడ ఏదన్నా మట్టిలో ఉంటే అక్కడ బురద ఉంది ఇట్రారా, కాదు ఇటెళ్ళురా అంటుంది. కాబట్టి ఒక తల్లి అట్టా చేస్తూ ఉంటే మన కోసం తన అవతారం వచ్చి శారీరకంగా రావటం ఏమిటి, ఇవన్నీ ఈ బాధలు పడటం ఏమిటి, ఇంతమంది వచ్చి బాధలే. ఒక కొడుకు తండ్రి తల్లి అన్నట్టు కొడుకు వినకపోతే ఎంత బాధపడతారో అట్లాగే స్వామి ఇవన్నీ పడుతూ కూడా మన కోసం వచ్చి మనల్ని సన్మార్గమును వీడి చర్యించుకోవాలి. కాబట్టి ఈ అభిప్రాయం ప్రపంచకానికి ఎవరైనా దగ్గరగా పోతున్నారేమో అని హీ విల్ గివ్ హిస్ హింట్స్ ఇన్ మెనీ ఆఫ్ ది వేస్. ఇస్తూ ఉంటారు ప్రతి చోట, వాళ్ళకే కాదు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు గైడెన్స్ అంతర్లీనంగా ఇస్తూ ఉంటారు. బట్ జస్ట్ వీ విల్ ఇగ్నోర్ ఇట్ ఆర్ సైడ్ ట్రాక్ లో మనం తెలియక పోతూ ఉంటాం. ప్రతి చోట ఇస్తూనే ఉంటారు ఆయన మెనీ హింట్స్. కాబట్టి మనం చేసే పని ఒకటే, జస్ట్ ఫీలింగ్ ఆ యాటిట్యూడ్ స్వభావం మార్చుకుంటే చాలు. చేసే పని నారాయణ సేవే, కానీ ఇది స్వామి ద్వారా చేస్తున్నారు అనుకున్నప్పుడు మనలో ఆ యుగో ఫీలింగు తగ్గిపోయి హృదయానికి దగ్గరగా వెళ్ళిపోతాము, ఆ హెడ్ కి దూరంగా వెళ్ళిపోతాం. స్వామి ఎప్పుడు ఉంటుంది, దేర్ ఆర్ 2 things, హెడ్ అండ్ హార్ట్. హెడ్ చెప్పినట్టు గనక పనిచేస్తే మీరు దగ్గరగా ప్రపంచానికి దగ్గర భగవంతుడికి దూరం అయిపోతారు. హెడ్ ఆర్గ్యూ చేస్తుంది, ఇది చేయవచ్చా చేయకూడదా, చేస్తే ఏమవుతుంది, ఇవన్నీ వస్తాయి. బట్ హార్ట్ బుద్ధి స్థిర చిత్తాన్ని ఇస్తుంది. బుద్ధౌ శరణమన్విష, బుద్ధిని శరణు పొందు అంటాడు. కాబట్టి హృదయానికి దగ్గరగా ఈ సాధనలన్నీ తీసుకెళ్తూ ఉంటాయి. కాబట్టి అంటే చేసే పని ఒకటే, ఫీలింగ్ భావము మనలో ఉండాలి. స్వామి చాలా హాస్యంగా సింపుల్ గా చెప్తారు. మనం ఏదన్నా దోమల భజన చేస్తే ఇట్లా చప్పట్లు కొడతాం, భజన చేసినప్పుడు చప్పట్లు కొడతాం. కానీ ఇంట్లో దోమలు వచ్చినప్పుడు కూడా చప్పట్లు కొడతారు కదట్రా, కానీ ఆ చప్పట్లు ఈ చప్పట్లు ఒకటైనా, ఎంతసేపటికి దోమల భావన వస్తుంది, ఇక్కడ భగవంతుని భావన వస్తుంది. కాబట్టి చేసే చర్య ఒక్కటే, కానీ ఆ ఫీలింగ్ ఆ భావము అనేటువంటిది మనం మార్చుకున్నప్పుడు మనం ఎంతో శాంతిగా ప్రశాంతిగా ఆనందంగా
ఉండదు. అందుకనే స్వామి అంటారు, బయట నువ్వు ఏం చేస్తున్నావు అనేది నాకు ముఖ్యం కాదు, ఏ పని చేస్తున్నావు అనేది. బయట చేసే పని వల్ల నీ లోపల ఏం జరుగుతున్నది అనేది ఇంపార్టెంట్. మనస్సులో ఏం భావాలు కలుగుతున్నాయి. బయట చేసే పని ఈజ్ నాట్ ఇంపార్టెంట్. వాట్ యు ఆర్ గెట్టింగ్ ఇన్సైడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక సేవ చేయటం, సేవ చేస్తున్నప్పుడు నేను చేస్తున్నాను, నా వల్ల వీళ్ళందరూ బాగుపడ్డారు అని అనుకుందంటే, లోపల భావం వచ్చిందంటే సేవ ఇస్ ఎ మియర్ జస్ట్ వర్క్. కానీ అది భగవంతుడు చేస్తున్నాడు, భగవంతుడు నాకు ఇటువంటి ఆపర్చునిటీ ఇచ్చాడు, ఇచ్చినందువల్ల నా జీవితం సద్వినియోగం అయిపోయిందంటే యూ విల్ గెట్ లైట్ హార్ట్ అయిపోతుంది, తేలిగ్గా అయిపోతుంది ఇది. కాబట్టి ఆ ఫీల్ మనం ఏం చేస్తాము, బయట ప్రపంచాన్ని సంతృప్తి పరచాలని, వాళ్ళందరినీ మెచ్చేటట్టు చేరాలని, ఇవాళ నా ప్రసంగం చాలా బాగా ఉండాలంటే ఏం చేయాలి, ఇవాళ నా పాట అందరినీ మెచ్చుకోవాలంటే ఏం చేయాలి, ఇవాళ నేను ఒక భజన పెట్టబోతున్నాను 99 భజనలు, ఇది మంచిగా అట్రాక్టివ్గా ఉండాలంటే ఎన్ని అలంకారాలు చేయాలి, ఎంత గొప్పగా తీసుకురావాలి. అంటే ఒక విషయం గొప్పగా చేయాలి అనుకుంటే ఏమవుతుంది, ఇంకా అలంకారాలు చేయాలి, ఇంకా డెకరేషన్స్ చేయాలి, ఇంకా ప్రసాదాలు చేయాలి. యూ విల్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ దీస్ యాక్టివిటీస్. ఇవన్నీ వీటిల్లో మనం మునిగిపోతాం, భగవద్భావన అనేటువంటిది మనకు రాకపోవచ్చు. ఇవి మళ్ళీ భజన జరుగుతూ ఉంటుంది, మరి గెస్ట్లు వస్తూ ఉంటారు, వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు, అట్లాగే ఇక్కడ ఇదిగో నువ్వు అక్కడ చేస్తూ ఉంటావు. ఇవన్నీ భజన చేసేవాళ్ళు ఈ బయట మెటీరియలిస్టిక్ థింగ్స్ ఎక్కువయ్యే కొద్దీ కూడా వాటిల్లో ఇమిడ్చుకుంటాం, చివరికి అంతా భజన అంతా అయిపోతుంది, ఎవరిదోని వాళ్ళు వెళ్ళిపోతారు, మనకు మిగిలేవి ఆ పదార్థాలు, ఆ పూలు, అవి మిగులుతాయి. కానీ లోపల హార్ట్ ఫిలప్ అయిందా భగవద్భావనతో అనేది, యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్, దట్ ఈస్ కరెక్ట్ అండి, యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. అప్పుడు ఏమైపోతుంది, మన భావన అట్లా వెళ్ళిపోతుంది. ఒక చిన్న ఇన్సిడెంట్ స్వామి లైఫ్ లోది కోట్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు చాలా పూర్వకాలము 1955 ఆ మధ్యలో స్వామి టూర్ చేసేప్పుడు, ఒక టూర్ వెళ్ళినప్పుడు స్వామి ఎప్పుడు మన లైఫ్ లో ఎక్కడైనా చూసామంటే స్వామి హోటల్లో ఉండటం, భక్తుల ఇంట్లో ఉండేవాడు. భక్తుడి హృదయమే నా మందిరము అని అన్నారు కదా, భక్తుడి ఇల్లే ఆయన గృహం. హోటళ్లలో 5 స్టార్లు 2 స్టార్లు అప్పుడు ఏదో ఉన్నాయి, ఎందుకు లేవు, 60లో ఉన్నాయి, మంచి హోటల్స్ కొన్ని ఉన్నాయి. కానీ ఎప్పుడు ఈ నెవర్ స్టేడ్ ఇన్ ఎనీ ఆఫ్ ది హోటల్స్. ఇందిరాగాంధీ కూడా అక్కడికి వచ్చినప్పుడు నువ్వు స్వామి అక్కడికి రండి అంటే, లేదు ఇదిగో వెంకటముని ఉన్నారుగా ఎక్కడ మద్రాస్ లో, అక్కడ ఉండాలి. భక్తుడి ఇంట్లో. కృష్ణుడు ఎవరింటికి వెళ్ళాడండి, దుర్యోధనుడు రాయబారానికి వాటికి వచ్చినప్పుడు దుర్యోధనుడు పిలిస్తే, లేదు నేను విదురుడి ఇంట్లో ఉంటాను అన్నాడు. ఆ కృష్ణుడే ఈ సాయి కృష్ణుడు, విదురులు అక్కడికి వెళ్ళి. అయితే ఒక గృహంలో ఉన్నారు, ఒక 3 రోజులు 4 రోజులు 5 రోజులు ఏదో ఒక 1 వీక్ ఉన్నారు. రోజు అక్కడ భక్తులందరూ వచ్చేవాళ్ళు, స్వామి సందేశాలు వెంటము భజనలు చేసుకుని చేసేవాళ్ళు. కానీ ఒక జంట, ఒక భార్యాభర్త స్వామి మీద వ్యక్తిలి ప్రేమతోటి రోజు మంచి పూలన్నీ తీసుకొచ్చి చెట్ల నిండా అవి పూలదండ కట్టి స్వామి రావటంతో స్వామికి చూపిస్తే, స్వామి ఆ ప్రేమని అర్థం చేసుకొని తలకాయ మెడ ఉంచితే ఆ స్వామి పూలహారాన్ని వాళ్ళ మెడలో ఆ దంపతులు వేసేవాళ్ళు. స్వామి ఆ పూల దండలతోటే దర్శనం ఇచ్చేవాడు. అప్పుడు హీ యూజ్ టు యాక్సెప్ట్ గార్లాండ్స్, తర్వాత లేదు. అంటే స్వామి మనల్ని ఒక్కో దానికి అలవాటు చేస్తూ వస్తున్నారు. సరే అయిపోయింది. అట్లా రోజు ఒక 4 రోజులు వాళ్ళిద్దరే కట్టుకొని చేస్తున్నారు. ఒక ఆవిడ, ఒక భార్యాభర్త అనుకున్నారు, ఇదేమిటి మనం కూడా వేయచ్చు కదా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, స్వామి మేము కూడా బాబు మేము కూడా ఒక దండ వేయచ్చా అన్నారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, నో ఓఎస్, స్వామి అందరికీ భగవంతుడు, రేపట్లయితే మీరు దండ తీసురండి, నేను తీసుకురాను అన్నారు. సరే, మన్నాడు దర్శనకి స్వామి వచ్చినప్పుడు ఒక దండ ఆ భార్యాభర్త తీసుకొచ్చారు. బాగుంది. ఆ దండని వేయిపోయేటప్పటికి వాళ్ళకు రోజు అలవాటు లేక, అమ్మో దగ్గరికి పోతే మనకు కొంచెం ఎట్లా ఉంటుందోనని ఈ దండ సరే మనం తీసుకొచ్చాము పర్వాలేదు అని ఆవిడకే ఇచ్చారు. రోజు ఇచ్చేవాడికి ఇచ్చి, మేము దండ తీసుకొచ్చాం కదా, మీరే స్వామి మెడలో వేయండి. ఆవిడ తీసుకెళ్ళి స్వామి మెడలో వేశారు. వేయంగానే స్వామి ఆ ఫేస్ కొంచెం ఒక రకంగా మారిపోయింది. మారిపోయి ఒకే ఒక సెంటెన్స్ స్వామి అన్నారు, ఈ దండ చెమట కంపు కొడుతోంది, ఈ దండ చెమట కంపు కొడుతోంది అని అది పక్కన పెట్టి వెళ్ళిపోయినారు. ఇంకేమన్నా చెమట కంపు అంటే స్వెట్టింగ్, అది సహజంగా చెమట కంపు ఎవరి దగ్గర వస్తుంది, పని చేసేటువంటి లేబర్ అనుకోవచ్చు, అట్లా ఎక్కువ పని చేస్తూ ఉంటే బాగా అది మనకు తెలుసు. ఓకే, వాళ్ళు తప్పని కాదు, జస్ట్ చెమట కంపు కొడుతుంది. వీళ్ళకి వేసిన వాళ్ళకి అర్థం కాల, ఏమిటి దండ చూద్దాం, ఈజ్ వెరీ నైస్, బాగుంది. అయితే
సరే ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగారు, ఏంటండి ఏం జరిగింది, వాళ్ళు ఎందుకు స్వామి ఇట్లా అన్నారు, మాకు అర్థం కాలేదు. వెంటనే ఆవిడ తలకాయ వంచుకుంది. వంచుకొని, ఏం లేదండి, ఒక విషయము, మేము దండ తీసుకొద్దాము కట్టుదాం అనుకున్నాము, బట్ ఐ డోంట్ హ్యావ్ టైం, మాకు టైం దొరకలేదు, అందుకని మార్కెట్కి వెళ్ళి ఆ దండని కొనుక్కొని వచ్చాము. ఇప్పుడు అర్థమైంది. అంటే ఫిజికల్ గా ఆ దండ ఎంతో బాగుంది. ఎందుకంటే ఇంట్లో కట్టే వాటికంటే మార్కెట్ లో వాళ్ళు స్కిల్డ్ కాబట్టి రకరకాల దండలు వేసి చూడటానికి బాగా అందంగా ఉంది దాని ప్రీవియస్ గార్లెండ్. కానీ ఆ దండ ప్రేమతో సమర్పించబడలేదు. దండ ప్రేమతో సమర్పించబడలేదు. ప్రేమతో అంటే ఏంది? డబ్బుతో కొని ఇచ్చినటువంటిది. బట్ నాట్ విత్ ద హార్ట్. బట్ నాట్ విత్ ద హార్ట్. ఫిల్డ్ విత్ లవ్. ప్రేమతో. అందుకని అది ఎట్లా అన్నారు? ఇది ఆ లేబర్ ఇచ్చినటువంటి లేబర్ లవ్. వాళ్ళు ఏదో అవసరానికి వస్తారు, ఇచ్చేస్తారు, పని చేస్తారు, డబ్బులు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. బట్ విత్ ప్రేమతో ఇచ్చేటువంటిది కాదు. కాబట్టి దండ ఇద్దరిది ఒకటే. వీళ్ళ దండ ఇంకా చూడటానికి అందంగా ఉంది. బట్ దట్ వాజ్ నాట్ సఫ్యూజ్డ్ విత్ లవ్. ప్రేమతో మనం ఏమైతుంది ఇప్పుడు ఒక ఒక ఎట్లా ఏమిటి దీని యొక్క అంతరార్థం మనం ఆలోచిస్తే, డబ్బులు కూడా మనం కొట్టి తెస్తున్నాం, అది తప్ప అని చెప్పి అనుకోవచ్చు. తప్పని కూడా మనం అనటానికి వీల్లేదు. కానీ స్వామి భావం ఏమై ఉంటుంది? ఒక దండ మీరు తీసుకొచ్చారు, మీ దొడ్లో చెట్లు కొద్దిగా తులసి అంతకంటే ఎక్కువ లేవు, బయటలాగా ఉండవు. బట్ ఆ దండ కట్టేప్పుడు మీరు ఏం ఫీల్ అవుతాం? మనము స్వామిని ఫీల్ అవుతాం. స్వామికి ఇదిగో ఈ ఇక్కడ ఎర్ర పువ్వు తర్వాత తెల్ల పువ్వు వేసి తర్వాత చామంతి వేసి కడితే ఎంత బాగుంటుంది అంటూ మధ్య మధ్యలో సాయిరామ్ సాయిరామ్ అని అనుకోటి కడుతూ, అప్పుడు మనం వైల్ ప్రిపేరింగ్ ది గార్లాండ్ వి విల్ బి కనెక్టెడ్ విత్ స్వామి. స్వామితో కనెక్ట్ అవుతాం. ఆ హృదయంలో హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆ దండ మనకు చాతైంది కట్టిన తర్వాత ఆ ఫోటోకి దగ్గరగా పెట్టు, అయితే ఇది ఇట్లా పట్టుకొని, ఎంత బాగుంది ఈ దండ, ఇది ప్రేమతో మన స్వామికి సమర్పిస్తే ఎంత సంతోషిస్తారు. దట్ వాజ్ సఫ్యూజ్డ్ విత్ లవ్. అంటే ఈ దండ హార్ట్ కి దగ్గరగా తీసుకెళ్ళింది. ఆ దండ కేవలం మనం మామూలుగా కొనుక్కొచ్చాము, ఇచ్చాము, వితౌట్ కనెక్టింగ్ టు ది హార్ట్. కాబట్టి స్వామికి కావాల్సినంటే భావపూర్వకమైనటువంటి యాక్షన్ అవసరం, భావ సహితమైనటువంటిది. అంటే మనం అనుకుంటాం ప్రపంచాన్ని సంతోషపరచాలి, కానీ ప్రపంచం కంటే స్వామిని సంతోషపడటం ఈజీ. మనకు హాయిగా మనశ్శాంతి కనిపిస్తుంది. ఒక స్టూడెంట్ ఏం చేశాడు? వాడికి పాటలు పాడటం వచ్చు, స్వామి దగ్గర జాయిన్ అయినాడు. జాయిన్ కాగానే పాటలు పాడటానికి అతనికి ఛాన్స్ రాదు. ఒక సంవత్సరం గడిచింది. వాడు మంచి సింగర్ కూడా, బాగా సింగర్, ఫస్ట్ నుంచే చదువుకోకముందే ఇచ్చాడు. వాడు అనుకోవటం మొదలుపెట్టాడు, ఇక నాకు స్వామి దగ్గర పాడే ఛాన్స్ రావాలి, వస్తే మంచి ఎప్పుడు వస్తుంది, నేను కూడా స్టూడెంట్ లాగా పాడుతున్నాను కదా అని ఆలోచిస్తున్నాడు. కానీ వీడి భావం ఎట్లా ఉంది? స్వామి దగ్గర పాడితే నాకు క్రెడిట్ పెరిగిపోతుంది, అందరూ గౌరవిస్తారు, బాబా గారి దగ్గర మంచిగా పాడావు అని అందరూ నా వైపే చూస్తారు, నాకు ఆ మన్నాటి నుంచి కూడా నా స్టేటస్ పెరిగిపోతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది అని ఈ విధమైన ఫాలో తోటి రోజు స్వామిని అడుగుతున్నాడు. స్వామి అసలు వీడి వైపు రావటం లేదు. స్వామి పాట పాడతానంటే ఏం పట్టించుకోవట్లేదు. చివరకు లెటర్ రాశాడు, ఏమీ లేదు రెస్పాన్స్. చివరకు అడిగి అడిగి లెటర్లు రాసి రాసి చివరకు వీడికి విసుగొచ్చి వాడు వదిలిపెట్టలా. వాడు అప్పటిదాకా బయట గురించి ఆలోచించాడు, అందరూ మెచ్చుకుంటారు, నాకు ఇవ్వటం లేదు ఇది. తర్వాత లోపల హీ థాట్ ఇన్ వరల్డ్, అంటే అంతర్గతంగా ఆలోచించాడు. అది మంచి పని. ఏం చేశాడు? ఇదేమిటి అసలు, ఎందుకు నేను అడుగుతున్నాను స్వామిని? స్వామి ముందు పాడాలి అని. స్వామి భగవంతుడు కదా, మరి భగవంతుడు అయినప్పుడు అక్కడ ప్రశాంత నిలయంలో మందిరంలోనే కాదు కదా, అన్ని చోట్ల ఉంటాడు కదా, నా హృదయంలో కూడా ఉంటాడు కదా. అలాంటప్పుడు నేను అక్కడే పాడాలి. ఒక వరండాలో పోతూ పాడుకోవచ్చు, నా పక్కన స్వామి వస్తుంటారు. ఈవెన్ బాత్రూమ్ లో పాడుకోవచ్చు, ఈవెన్ కిచెన్ లో పాడుకోవచ్చు, డైనింగ్ టేబుల్ దగ్గర పాడుకోవచ్చు, హాయిగా ఉంటుంది, స్వామి వింటారు. కాబట్టి ఇక నేను ప్రత్యేకంగా స్వామిని అడగక్కర్లేదు అని చెప్పి అనుకున్నాడు. అప్పుడు ఏమైంది? వాడి మనసు కుదుటపడింది, మనశ్శాంతిగా వచ్చింది, హ్యాపీగా ఫీల్ అవటం మొదలుపెట్టాడు. అంతకుముందు టెన్షన్, ఆదుర్ద, ఎట్లా ఏమిటి అనేది. కానీ ఇప్పుడు వీడు ఇంక అడగటం మానేశాడు. ప్రతిరోజు అడిగేవాడు, వారం 10 రోజులు ఏం అడగలేదు, బట్ ఈజ్ ఫీలింగ్ హ్యాపీ, మనశ్శాంతి ఫీల్ అవుతాడు. వారం తర్వాత స్వామి, రే ఇవాళ మందిరంలో పాట పాడరా అంట. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ భగవాన్. అడిగినంత కాలము లేదు, అడుగకవే మనస, అడిగిన కొలది అడుగున పడునని, అడగని శబరిని ఆదరించలేదే. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్.
అడగని శబరిని ఆదరించలేదే, అడుగక తనకై మడిసిన జటాయువుని సద్గతి కలిగించలేదే. అంటే అడిగినందువల్ల లేదు, అడగకపోయినందువల్ల లేదు. లోపల హృదయంలో ఫీల్ అయినప్పుడు లోపలుండే భగవంతుడే మనకు ఓకే చెప్తాడు. ఇంక అప్పుడు ఏమైపోతుంది, ఇంక అక్కర్లేదు కూడా అనిపిస్తుంది మనకి, అడగక్కర్లేదు కూడా. స్వామి ఇదివరకు పాద నమస్కారం, ఒక ఆవిడ మద్రాసు నుంచి వచ్చావిడ, అప్పుడు పూర్వకాలం ఎప్పుడో చాలా, స్వామికి 20 ఏళ్ల వయసులో ఎక్కడికి పోతే అక్కడికి పాద నమస్కారానికి వెళ్ళేది. స్వామి 2 అడుగులు అక్కడికి పోయి దండం పెట్టుకునేది. ఏది నిజంగా సాకారంగా. ఇంకొంచెం చివరికి అన్నట్ట, ఎందుకు రోజు నా వెంటబడి తిరుగుతావు, నీ హృదయంలోనే నా పాదాలు ఉన్నాయి కదా, అక్కడుంటే నువ్వు ఎక్కడుంటే అక్కడే దండం పెట్టుకోవచ్చు కదా, ఇంకా నా వెంట తిరగక్కర్లేదు, నేను లేకపోయినా పర్వాలేదు, నేను దూరంగా ఉన్నా పర్వాలేదు అన్నాడు. అప్పుడే ఎప్పుడో స్వామికి 20 ఏళ్ళప్పుడే తన దేహభావాన్ని వీళ్ళకి తొలగించి, నేను అక్కడ అన్ని చోట్ల నీ లోపలే ఉన్నాను, నువ్వు నమస్కారం చేసుకోండి. ద ఫీలింగ్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ నాట్ ద అవుట్ సైడ్ ఆబ్జెక్ట్. మనం బయట వ్యక్తుల మీద, బయట వాటి మీద ఆధారపడి ఉన్నంత కాలము కూడా యూ విల్ నాట్ గెట్ ఎనీ పీస్. శాంతి రాదు, శాంతి రాదు. అడిగావా, నా పాట ఎట్లుంది, నా స్పీచ్ ఎట్లుంది, నా దండ ఎట్లా ఉంది, నా సేవ ఎట్లా ఉంది, అడిగితే మనం పీస్ పోయినట్టే. అది షూర్, మనం చేయగలుగుతామా లేదా అని కాదు, క్రమంగా ఆ స్టేజ్కి తీసుకెళ్ళిన రోజున మనం విల్ బి ఆల్వేస్ హ్యాపీ, విల్ బి ఆల్వేస్ పీస్ఫుల్. కాబట్టి స్వామి ఇది చేయటానికి మనం అంతర్గతంగా ఆలోచించమని, మన వల్ల కాదేమో అని చెప్పి బలవంతంగా హి డ్రాప్డ్ హిస్ ఫిజికల్ ఫామ్. ఇప్పుడు మనం అడగక్కర్లేదు, ఇక్కడే ఉన్నారు అని ఫీల్ అవుతుంటాం. అందుకనే స్వామి ఒకటి అంటారు, మీరు తలలు చూస్తారు, నేను తలంపులు చూస్తాను. మీరు తలలు చూస్తారు, నేను తలంపులు చూస్తాను అన్నాడు. తలలు అంటే హెడ్, తలంపులు అంటే ఆలోచనలు, భావాలు, హార్ట్. కాబట్టి మనం అనిసరికి తలలు అంటే ఏమిటి అని చెప్పంటే, తలలో ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత స్టేటస్ ఉంది, ఎంత స్పీచ్ బాగా చెప్పాడు, ఎంత బాగా పాట పాడాడు, ఇవన్నీ కూడా ప్రాపంచికమైనటువంటివి, వరల్డ్ థింగ్స్ తలలో నుంచి వచ్చేవి. హార్ట్లో నుంచి వచ్చేవి ఏంటి, మంచి హృదయంలో ప్రేమ ఉందా, భక్తి ఉందా, మంచి చేయాలనే తపన ఉందా, నలుగురికి సేవ చేయాలనే భావం ఉందా, తేలిగ్గా ఉంటున్నాడా, ఇది. కాబట్టి స్వామి అవి చూస్తాడే కానీ వీడికి ఇంటెలిజెన్స్ ఎంత ఉంది, ఎంత బాగా చెప్పాడు, అసలు ఇవేమీ పట్టించుకోరు స్వామి. లోపల ఎంత ఎంత మంచివాడు, ఎంత భక్తిగా, ఎంత సమాజానికి ఎంత మంచి చేస్తున్నాడు, అంటే పొరులని ఎంత బాగా ప్రేమిస్తున్నాడు. అప్పుడు అప్పుడు ఏం చేస్తారు, స్వామి మన దగ్గరికి వస్తారు. పూర్ణచంద్రలో ఆల్యూమినియస్, అదే ఈ పాత విద్యార్థులందరూ కూడా సమావేశం అయితే స్వామి ఏదైనా అడగండి అన్నారు. చూడండి అక్కడ కూడా స్వామి మనము కీన్గా ఆలోచించాలి కొద్దిగా స్వామిని. భౌతికంగా ఆయన పదాలు ఒక్కటే కాదు, ఇప్పుడు ఎప్పుడైనా ఏదైనా అడగాలి అనుకున్నప్పుడు మనం చదివాం, నన్ను ఎప్పుడు అడగలేదు స్వామి, నేను ఇంటర్వ్యూలు పొందలేదు, కానీ అమ్మగారు లాంటి వాళ్ళు, ఇక ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా స్వామి. అయితే చదివిన దాన్ని బట్టి ఏం తెలుస్తుందంటే, ఎప్పుడైనా ఏదైనా అడగండి అని అంటారు. అడిగినప్పుడు మనం ప్రాపంచికంగా ఏదైనా అడిగాం అనుకో, నాకు ఉద్యోగం ఇవ్వని, దాని గురించి పెద్దగా రిప్లై ఇవ్వకుండా నెక్స్ట్ ఏదైనా అడగండి అంటారు. ఇదివరకు నేను చదివా, వైజాగ్ నుంచి అందరూ వచ్చారు, అందులో ఒక ముసలావిడ పాపం వచ్చింది, 70 ఏళ్ళు ఆవిడ. అడగండి అన్నప్పుడు, స్వామి నాకు మోకాళ్ళు నొప్పులు ఉన్నాయని అడిగింట. 50 ఏళ్ళు దాటితే అందరికీ వస్తాయిలే, నెక్స్ట్ మీరు ఏదైనా అడగండి అని స్వామి వేరే వాళ్ళని అడిగారు. కాబట్టి యూ విల్ నాట్ గివ్ ఇంపార్టెన్స్ టు ది బాడీ, యూ విల్ గివ్ ఇంపార్టెన్స్ టు ది స్పిరిచువల్ హార్ట్. దాంట్లో డెవలప్ అవడానికి ఇంకా అడగండి, నేను చెప్తాను అని అంటూ ఉంటాను. మోకాళ్ళ నొప్పులు వస్తాయి, పోతాయి, పోకపోయినా అంతే ఉంటాయి. కానీ ఉన్నా కూడా నీ హార్ట్ కనుక భగవంతుడి వైపు ఉందనుకో, అప్పుడు మనల్ని స్పిరిచువల్ గా డెవలప్ చేయడానికి ఇంకా అడుగుతారు, ఇంకా కళల్లో కనిపిస్తారు. ఇంకా మన కళల్లో కనిపించారు, మనం కళల్లో కనిపించినా కూడా స్వామి కొంచెం ఒక లిస్ట్ ఉంది, తయారు చేసుకొని వస్తాను, కోరికల లిస్టు, లేకపోతే మోకాళ్ళ నొప్పులు అవి ఇవి అడుగుతామని ఆయన. స్పిరిచువల్ హంగర్, అది ఆకలి, ఆధ్యాత్మికమైనటువంటి తృష్ణ ఉన్నప్పుడు ఆ తృష్ణని తగ్గించేది భగవంతుడే, మిగతా వాళ్ళు ఎవరు కాదు. అప్పుడు హీ విల్ కమ్ టు అవర్ రెస్క్యూ, అప్పుడు వచ్చి ఆయన అడుగుతూ ఉంటారు. కాబట్టి అందుకనే ఈ నాలెడ్జి గురించి వచ్చినప్పుడు సత్యసాయి ఆనందదాయ అనే పుస్తకంలో రాశారు ఏంటంటే, కొంతమంది భక్తులు పూర్వకాలము స్వామి దగ్గర అప్పన్న పంతులని ఉండేవారు. అదే ఇప్పుడు కూడా ఉంటున్నారు కదా, మంగళహారతి ఇస్తారు పంతులు గారు, అయ్యగారు, అప్పన్న పంతులని ఉండేవారు. ఎంతో భక్తిగా స్వామి పాదముల దగ్గర ఉంటూ ఏదో పూజా విధానం చూసేవాడు. బళ్ళారి నుంచి కొంతమంది భక్తులు వచ్చారు. వచ్చి వాళ్ళు స్వామి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే, స్వామి మీ దగ్గర అప్పన్న పంతులు అని ఉన్నాడు కదా, అతనికి మంత్రాలు సరిగ్గా రావు, చదువుతూ ఉంటే అంత అసంబద్ధంగా స్వరయుక్తంగా ఉండటం లేదు కదా,
మా దగ్గర నుంచి ఒక మంచి సుప్రసిద్ధమైన మంచి వేదాంగములు చదివిన పండితుడిని తీసుకొచ్చాము, అతన్ని మీ దగ్గర ఉంచుతాము అన్నప్పుడు స్వామి ఏం సమాధానం ఇచ్చారంటే, ఏమి పర్వాలా, అప్పన్నకి మంత్రాలు రాకపోయినా పర్వాలా, నా మీద ఎంతో మంచి భక్తి శ్రద్ధలు ఉన్నాయి, మంచి జ్ఞానం ఉంది అన్నాడు. జ్ఞానం అంటే నాలెడ్జ్ కాదు, మంచి భక్తి శ్రద్ధలు ఉన్నాయి, మంచి ఇష్టము, కాబట్టి మా పంతుల్ని మా దగ్గరే అట్టు పెట్టుకుంటాను, మీ పంతుల్ని మీ దగ్గరే పెట్టుకోండి అన్నాడు. He did not see the head of knowledge. He did not see the head of knowledge, but the heart of the devotion of the heart. నాలెడ్జి ఎందుకండి, నాలెడ్జి అన్ని పోయేవి ఏముంది. ఇప్పుడు మనం అందరం చదువుకున్నాం, నేనేదో నా చదువు ఎంఎస్సి అగ్రికల్చర్ చదివా, అమ్మగారు పిహెచ్డీలు ఇక అన్ని చేశారు, సరస్వతమ్మ గారు పెద్ద లెక్చరర్ చేశారు, ఎమ్మెల్యేన గారు ఎన్నో చేశారు, పెద్ద అదేది కోల్ మైన్స్ అక్కడ ఏదో పెద్ద పెద్ద ఆఫీసర్ గా చేశారు. ఇప్పుడు ఏమన్నా అవి పనికొస్తున్నాయా? అసలు ఆ నాలెడ్జి ఉందా? నాకు అందులో ఏ సైన్స్, దాదాపు ఎంఎస్సి అగ్రికల్చర్ బోల్డ్ చదువుకున్నా, నిల్ నాలెడ్జ్. ఆ నాలెడ్జి మనకు ఉండవు, ఉన్నా ఉపయోగించదు. కానీ అసలైన నాలెడ్జ్, అందుకనే స్వామి ఉంటారు, చదువులన్నీ చదివి చావంగా నేటకి. ఏం చదువు కావాలి? సావులేని చదువు చదవాలి. సావులేని ద ఎడ్యుకేషన్ విచ్ ఇస్ ఇమ్మోర్టల్. ఏమిటి సావులేని చదువు? ఎప్పుడో చిన్నప్పుడు మన అమ్మమ్మ నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణాదులు ఆ కథలకి చావు లేదు, ఆ వాల్యూస్కి చావు లేదు. సైన్సులు సైన్సులు సోషల్ మ్యాథ్స్లు ఇవన్నీ మనస్సుని గందరగోళం చేసి మనకు భక్తిని ఇప్పించి వెళ్ళిపోయింది. కానీ సాగులేని చదువు చదవాలి. ఆ హృదయం నిండా కూడా ఆ వాల్యూస్ ఉంటే స్వామి ఆ వాల్యూస్కి విలువిస్తారు. ఎంఎస్సి చదివాను, పిహెచ్డీలు చేశాను, డబుల్ పిహెచ్డీ చేశారంటే ఏముంది? పిహెచ్డీ చేశాను స్వామి అంటే స్వామి అన్నట్ట పర్మనెంట్ హెడ్ డామేజ్, వెళ్ళిపో అన్నారు. పర్మనెంట్ హెడ్ డామేజ్, చివరికి పర్మనెంట్ హెడ్ డామేజ్ కాకుండా, రే నా దగ్గరికి రండిరా, నా దగ్గర ఉండండి, అప్పుడు మీకు ఒక పిహెచ్డీ ఇస్తా అన్నారు. ఏమిటి స్వామి అంటే ప్యూర్ హార్ట్ డివోటీ, పిహెచ్డి. స్వచ్ఛమైన హృదయంతో భగవంతుడి భక్తి శ్రద్ధలు కలిగి ఉండేటువంటి పిహెచ్డి మనకి ఇస్తారు. ఆ పిహెచ్డీలు పోయినాయి. అప్పుడు మనకు చక్రవర్తి ఐఏఎస్ చదివారు కదా స్వామి దగ్గర ఉండే. సైరం సార్, మా దగ్గర ఒక పాప అండి, బాంబే నుంచి ఉంటుంది, బాంబే నుంచి అమ్మాయి విష్ణుప్రియ అని, లిమిటెడ్ టు వీల్ చైర్ సార్. సాయిరామ్ సార్. అబ్బా 2 years, but almost ASB లో, not only ASB, wherever spirituality is there, now he is learning Rudra with my madam in another room. 2 days back Swami presented her PhD సార్, మీరు చెప్పింది అనమాట. అవునా? ఇప్పుడు నిన్న ఒక 6 పిల్లలు డిస్ప్లే చేశారు వాళ్ళ యొక్క పాండిత్యాన్ని. 6th క్లాసు, 4th క్లాసు, 7th క్లాసు, 8th క్లాస్ అని మిగిలిన పిల్లలు పెట్టారు. ఈ పాపకి ఏం పెట్టాలి అంటే ఐ హ్యాడ్ ఎ థాట్, ఇప్పుడు డాక్టర్ విష్ణుప్రియ పిహెచ్డి. అవునా? ఇది సార్, దిస్ ఇస్ ద డెఫినేషన్. ఆల్దో he was in ICU for more than 15 to 20 times సార్. శరీరంలో ఎముకలు తప్పితే కండ లేదు సార్ పిల్లకి. 15 సార్లు ఐసీయూలో ఉందంటే ఆ అమ్మాయికి ఏ మందులు పనిచేయవు సార్ శరీరంలో. 3 లక్షల మందిలో ఒక పాపకి ఇటువంటి ప్రాబ్లం వస్తుంది సార్. 2 సంవత్సరాల క్రితం స్వామి విభూతి, స్వామి పరిచయం అయిన తర్వాత అమ్మాయి ఏజ్ 13 సంవత్సరాలు. మా ఇంట్లో ఆనందము కనిపించక 10 సంవత్సరాలు అయింది సార్. స్వామి పరిచయము, మీ సత్సంగ పరిచయం అయిన తర్వాత ఇంట్లో కాస్త వెలుగు చూస్తున్నాము, ఆనందం చూస్తున్నాము నా దంపతులు అంటే, దిస్ ఇస్ ద పిహెచ్డి సార్, ప్యూర్ హార్ట్ డివోషన్. That Swami has presented PhD means pure heart devotion సార్. అందుకంటే ఏం కావాలి సార్? కరెక్ట్. ప్రొసీడ్ అవ్వచ్చండి? తప్పకుండా సార్, నాకేదో మనసులో భావన వచ్చింది, మై బ్రదర్ అని. లేదు సార్, లేదు, మంచిది సైరా. కాబట్టి అంటే తర్వాత మనం కూడా యాక్చువల్గా
భగవంతుణ్ణి సంతోషపడటం ఈజీ అండి. మనం అనుకుంటాం, అమ్మో ఎంత తపస్సులు చేయాలి, ఎంత యజ్ఞయాగాదులు చేయాలి, ఎంతో అని. మనకు ఈ కాలం స్వామి ఆ అతి తక్కువ సాధనతోటి చాలా ఈజీగా మనం చేస్తాం. అందుకనే స్వామి ఒక పద్యం చెబుతారు, కాసు ఖర్చు లేదు, కాయ కష్టము లేదు, లేదు చదువు సాధనాతి బాధ. చదువు అక్కర్లేదు, వేరే సాధనలు అక్కర్లేదు, కాసు ఖర్చు లేదు, కాయ కష్టము లేదు, లేదు చదువు సాధనాతి బాధ. మరి ఏమిటంటే మనసొకింత నిచ్చి మరి సాయి కడనున్న అందరాని ఫలమునందనలదు. వాట్ చాలా ఏమీ అక్కర్లేదు నీకు భగవంతుడి దగ్గరికి పోవటానికి. క్వాలిఫికేషన్స్ రుద్రము వేదములు లేకపోతే పిహెచ్డీలు ఏమీ అక్కర్లేదు. మనసొకింత నిచ్చి మరి సాయి కడనున్న అందరాని ఫలమును అందనవలే. నీ మనస్సుని స్వామికి అర్పణ చేయి, అప్పుడు అందరాని ఫలమును అందాలి. వీటన్నిటికంటే ఎక్కువ ఫలితాన్ని నువ్వు పొందగలుగుతావు. ఇప్పుడు సార్ చెప్పినట్లయితే అమ్మాయి ఎంతో పిహెచ్డీలు చదివి ఎన్నో చదివితే వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత హ్యాపీనెస్ ఉండేది, ఏదో సరే ఉద్యోగం చేస్తాం అందరిలా. కాబట్టి మనము మనసుకింతనిచ్చి మనస్సుని స్వామికి ఇవ్వన్నారు. ఎట్లా మనసుని అంటే, మనసు ఈజ్ అంటే మెటీరియల్ థింగ్. మనస్సు అంటే స్వామి ఆలోచనల సముదాయము అన్నారు. కాబట్టి మనం ఎంత ఎక్కువ ఆలోచనలు భగవంతుడి గురించి స్వామి గురించి ఉంటే అంత ఎక్కువ మనస్సుని స్వామికి ఇచ్చినాడు. సో అందుకనే స్వామి అంటారు, ఆల్వేస్ థింక్ ఆఫ్ మీ. ఎక్కడైనా స్వామి నాకు చాలా కష్టాలుగా వస్తున్నాయి స్వామి, సమస్యలుగా వస్తున్నాయి స్వామి అంటే స్వామి ఎప్పుడు ఒకటే అనేవారు, నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్లీజ్ థింక్ ఆఫ్ మీ, థింక్ ఆఫ్ మీ, థింక్ ఆఫ్ మీ ఆల్వేస్. అయితే నేను ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో వర్ధన్ రావు గారు, బట్ ఆయన మంచి సేవ చేస్తుంటాడు. అది ఈస్ట్ గోదావరిలో సేవలన్నీ చేసి ఇచ్చినప్పుడు ఆయనకి యూత్ లీడర్ కాబట్టి ప్రసంగించమన్నారు స్వామి దగ్గర. ప్రసంగించమన్నప్పటికీ కొద్దిగా భయం వేసింది. దానికి తోడు వాళ్ళు పక్కన వాళ్ళు కూడా స్వామి దగ్గర మాట్లాడుతున్నాం, ఫస్ట్ టైం జాగ్రత్తగా మాట్లాడినప్పుడు కొంచెం భయం వేసింది. సరే మాట్లాడబడినప్పుడు ఒక ఫ్లవర్ తీసుకెళ్ళి ఆయన హిమ్సెల్ఫ్ టోల్డ్, ఆయన నాకు చెప్పాడు వర్ధన్ రావు ఏంటంటే, ఒక ఫ్లవర్ ఉపన్యాసం చెప్పే ముందు ఇస్తాం, ఫ్లవర్ ఇచ్చి నమస్కారం చేసుకున్నప్పుడు స్వామి ఏ తప్పులు లేకుండా మాట్లాడేటట్టుగా నాకు అనుగ్రహించండి స్వామి అన్నారు. అనగానే స్వామి అన్నారు, నా గురించి ఆలోచించి మాట్లాడు, నన్ను తలుచుకో మాట్లాడు, నన్ను తలుచుకో మాట్లాడు అన్నారు. ఈ థింక్ ఆఫ్ మీ. కాబట్టి ఆయన్ని ఆలోచనలోకి తెప్పించుకున్నప్పుడు అన్ని తేలికైపోతాయి, అన్ని తేలిక సాఫ్ట్. ప్రపంచాన్ని పరులని అందరినీ దగ్గరలో పెట్టుకున్నప్పుడు మన మనస్సు బరువైపోతుంది. మన మనస్సు బరువైతుంది. ఎట్లా ఏమిటి ఈ టెన్షన్స్ ఆదుర్దాలు అన్నీ వస్తాయి. అందుకనే చాలా సింపుల్ గా హ్యాండ్స్ ఇన్ ద సొసైటీ, హెడ్ ఇన్ ద ఫారెస్ట్. హ్యాండ్స్ లో ఉండాలి ఈ సొసైటీలో, మన పనులు, మన ఉద్యోగాలు, వ్యాపారాలు అన్ని హ్యాండ్ ఉండాలి. బట్ థింక్ ఆఫ్ హిమ్ విత్ హెడ్ ఆల్వేస్. ఆయన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉంటే, ఇది స్వామి పని చేయాలి అని దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉంటే అప్పుడు ఆ పని సులభం కావటమే కాదు, యు విల్ గెట్ పీస్. శాంతి ఆనందము ఇవ్వాలి శాంతిని ఇవ్వు అంటే స్వామి ఏం చెప్పారంటే, నీకు మనశ్శాంతిని నేను కూడా ఇవ్వలేను ప్రత్యేకంగా, బట్ మనశ్శాంతి ఇవ్వటానికి కావలసిన పరికరాలన్నీ నీ దగ్గరే ఉంచాను. యూ హ్యావ్ టు కుక్ యువర్ ఫుడ్. అన్ని బియ్యము వంట సామాగ్రి అన్ని ఇస్తాడు, వంట చేసుకోవటం మనమే చేసుకోవాలి. కాబట్టి ఎట్లా చేసుకోవాలి అంటే, మనం ఇవన్నీ కూడా భగవంతుడి వైపు కనెక్షన్, హార్ట్ వైపు, హృదయానికి కనెక్షన్ చేసినప్పుడు అప్పుడు హెడ్ తోటి ఆలోచిస్తే ప్రపంచానికి లేదు, హార్ట్ తోటి ఫీల్ అయితే భగవంతుడికి కనెక్ట్ అవుతుంది. ఒకసారి ఒక ప్రొఫెసర్ నంజుండయ్య గారు అని ఉన్నారు, ఆయన ఎంతో కాలం స్వామి దగ్గర ప్రొఫెసర్ గా ట్రాన్స్లేటర్ గా చేశారు. ఒకసారి స్వామి దగ్గరికి పెద్ద పండితులందరూ వచ్చారు, చాలా హైలీ టాలెంటెడ్ స్కాలర్స్. స్వామి అక్కడ సింహాసనం మీద కూర్చొని ఉంటే స్వామిని ఒక అద్భుతమైన లాంగ్వేజ్ లోని మంచి ఎతి ప్రాసలు, పద్యాలు, వర్ణనలు ఇంకా చెప్పేదే ఉంది, చాలా ఆనందంగా వర్ణించారు. ఈ భక్తులందరూ ఇంక్లూడింగ్ ఈ ప్రొఫెసర్ నంజుండయ్య గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంతే కదా స్వామిని వర్ణిస్తుంటే అంతా ఇంత అని. బట్ స్వామి ఆ ఫేస్ లో అంత హ్యాపీనెస్ లేదు, అదొక రకంగా మొహం పెట్టి తేలిగ్గా చూస్తూ ఉన్నారు. సరే అయిపోయింది. తర్వాత ఈవినింగ్ ప్రొఫెసర్ నంజుండయ్య గారు స్వామికి పాదసేవ చేసుకుంటూ ఒక్కరుగా ఉన్నారు. అప్పుడు స్వామితోటి, స్వామి మార్నింగ్ ఎంతో బాగా పాడారు కదా, నాకు ఎంతో సంతోషం వేసింది, బట్ మీరు కొద్దిగా హ్యాపీగా ఫీల్ అనిపించలేదు, మీరు ఏమన్నా దయచేసి కారణం ఏమన్నా తెలుసుకోవచ్చా అని అడిగారు. అప్పుడు ఆ స్వామి అన్నట్టు, నంజుండయ్య వాళ్ళందరూ స్కాలర్స్, మంచి ఎతులు, ప్రాసలు, భాషా ప్రావీణ్యం కలిగిన వాళ్ళు అంటూ, వాళ్ళు నన్నే కాదు నిన్ను పొగడమన్నా పొగుడుతారు, వాళ్ళు వర్ణనలతో. నిన్ను కీర్తించమన్నా నాకంటే బాగా కూడా కీర్తిస్తారు. కానీ ఆ ప్రార్థనలు, ఆ యొక్క స్థుతులు, ఆ యొక్క కీర్తనలు
ఆ పొగడ్తలు నా హృదయానికి టచ్ అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళ భాషా ప్రావీణ్యాన్ని ప్రదర్శించుకోవటానికి అందరూ చూడాలని, నా ముందు అందరికీ క్రెడిట్ రావాలని వాళ్ళ భాషను ప్రదర్శించారు కానీ వాళ్ళ హృదయాన్ని ప్రదర్శించలేదు. హృదయంతో మాట్లాడలేదు. హృదయంతో మాట్లాడింది ఎప్పుడు కూడా నా హృదయం, హార్ట్ టు హార్ట్ అంటారు స్వామి. కాబట్టి మనం హృదయపూర్వకంగా చెయ్యని స్వామి అడుగుతున్నారు. ఎందుకు? నువ్వు హృదయపూర్వకంగా హార్ట్తో కనుక చేస్తే అది నా హార్ట్కు టచ్ అవుతుంది అంటూ స్వామి ఒక అన్నట్ట. మా పిల్లలు రకరకాల పద్యాలు రాసుకొస్తారు బాగా వర్ణిస్తూ. అయితే నిజానికి ఆ పిల్లల్లో ఇంత ప్రావీణ్యత ఉండదు కదా, భాషా ప్రావీణ్యత ఉండదు, ఎతులు ప్రాసలు ఉండవు. స్వామి నువ్వే దేవుడివి, నువ్వే గొప్పవాడివి, మరి నిన్ను మించిన వాళ్ళు లేరు, నువ్వే నాకు బ్రహ్మ విష్ణు ఈశ్వరులు స్వామి, నాకు ఆశీర్ అట్లా రాసుకొస్తాడు. కానీ అవన్నీ నా హార్ట్కు టచ్ అవుతాయి. అవన్నీ నా హార్ట్కు టచ్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళల్లో నిష్కల్మషమైనటువంటి భావము, ప్రేమ, భక్తి నా మీద ఉంది. అది నన్ను టచ్ చేస్తుంది. కానీ ఈ నాలెడ్జ్, ఈ యొక్క వర్ణనలు ఇవేమి కావు. కాబట్టి మనం ఆలోచిస్తే ఆ భగవంతుని నిజంగా సంతోషపరిచేది ఏది, మనకి శాంతిని ఇచ్చేది ఏది అనేటువంటిది ఎంత ఆలోచించినా మనం హృదయంతో ఫీల్ అవ్వాలి. కానీ ప్రపంచానికి టచ్ చేయకూడదు. టచ్ చేసామా ప్రపంచాన్ని, టచ్ చేయటం అంటే ఏంటంటే ప్రపంచాన్ని టచ్ చేయవద్దని అనలేదు. అంటే ప్రపంచంలో అందరితో మాట్లాడు, ప్రేమగా మాట్లాడు, కానీ వాళ్ళ గురించి మాట్లాడు. వాళ్ళల్లో కూడా స్వామిని చూడగలిగితే నువ్వు ఎంతైనా మాట్లాడచ్చు అన్నారు. స్వామి ఒక మాట అంటారు, ఎక్కువగా మాట్లాడద్దు, అతి భాష అతి. కానీ స్వామి ఇంకొక మాట ఎప్పుడైతే చెప్పారు, నువ్వు సత్సంగం కింద మంచి మాటలు స్వామి గురించో లేకపోతే ఇంకొక చరిత్ర గురించో మహనీయుల గురించో మాట్లాడితే ఎంతసేపు అయినా మాట్లాడు అన్నారు. చూశారు ఇక్కడ ఎక్కువగా మాట్లాడి ప్రపంచం గురించి మాట్లాడితే దాంట్లో ఇరుక్కొని పోతావు. భగవంతుని గురించి ఎక్కువగా మాట్లాడితే భగవంతుల్లో ఇరుక్కొని పోతావు. వాట్ ఈస్ ది డిటాచ్మెంట్ టు ది వరల్డ్? డిటాచ్మెంట్ వైరాగ్యం కావాలంటారు. ఏమిటి వైరాగ్యము, డిటాచ్మెంట్ వరల్డ్ అంటే ఏమిటి స్వామి? డిటాచ్మెంట్ అంటే ఏమి లేదురా, చాలా సింపుల్. అటాచ్డ్ టు గాడ్, దట్ ఈస్ డిటాచ్మెంట్. అటాచ్డ్ టు గాడ్ అయ్యే కొద్దీ మనం ప్రపంచానికి డిటాచ్ అయిపోతాం. డిటాచ్ అనే దాన్ని కొంచెం జాగ్రత్తగా స్వామి చెప్పింది అర్థం. డిటాచ్ అంటే ప్రపంచానికి దూరంగాము, ప్రపంచంలో కూడా గాడ్ని చూస్తాం. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ స్వామి. ఇక్కడ చాలా నాకు కూడా హృదయానికి హత్తుకొని పోయింది ఏంటి అంటే, ప్రపంచాన్ని ప్రపంచంగా చూడొద్దు, ప్రపంచంలో పరమాత్మను చూస్తూ ప్రపంచాన్ని ఎక్స్పీరియన్స్ చేయి. సర్వం విష్ణుమయం జగత్. ప్రపంచంలో హాయిగా గులాబ్ జామ్ తిను, మంచి గార్డెన్కి వెళ్ళు, లేకపోతే ఒక మంచి ఒక శారీ, ఒక బట్టలు అవి తీసుకో, కానీ ఈ బట్టల్ని స్వామికి సమర్పిస్తాం. ఒక టీవీ వాళ్ళు స్టార్ట్ చేసామంటే ఏం చేస్తాం? పసుపు అది పూసి, స్వామి ఇది నువ్వు ఇచ్చావు నీ ముందు, లేకపోతే ముందు ఈ టీవీలో అరే దేవుడి దగ్గర అని అంటాం. అంటే ఎవ్రీథింగ్ వాజ్ కనెక్టెడ్ టు గాడ్. అప్పుడు మనం గాడ్ని చూస్తూ మనం వీ కెన్ ఎంజాయ్ ది వరల్డ్, వీ కెన్ ఎంజాయ్ ది వరల్డ్. కానీ ప్రతి క్షణము, ప్రతి నిమిషము కూడా భగవంతుడి ఆలోచన వస్తుంది. ఎప్పుడైతే భగవంతుడి ఆలోచన వచ్చిందో మనం పీస్ఫుల్ గా, ప్రశాంతంగా ఫీల్. మనం స్టిల్ ఇన్ని సంవత్సరాలు సత్యసాయి సంస్థల్లో ఉండి, ఇన్ని సత్సంగాలు వింటూ, ఇన్ని స్వామి ఉపన్యాసాలు వింటూ కూడా మనం కొద్దిగా కూడా శాంతిగా ఫీల్ అవ్వట్లేదు అంటే అది రియల్లీ మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. వెదర్ వీఆర్ కనెక్టెడ్ టు గాడ్ ఆర్ వెదర్ వీఆర్ కనెక్టెడ్ టు ది వరల్డ్. వరల్డ్ లో ఉండొద్దని మళ్ళీ చెబుతాను. వరల్డ్ లో ఉండొద్దల్లా, సత్సంగం అయిపోయింది, మళ్ళీ మన ఇంట్లో పనులు చేసుకోవాల్సిందే. కానీ చేసేటప్పుడు వెంటనే మీరు స్త్రీలు సత్సంగంగానే వంట చేయాలి అనుకుంటారు. వంట చేస్తూ ఈ ఈ భోజనము మన ఇంటి యొక్క సభ్యులకు పెట్టినప్పుడు వాళ్ళల్లోకి నేను చెప్పేటువంటి ఈ స్మరణ, ఈ మంచి భావాలు వెళ్ళి వాళ్ళని కూడా పవిత్రం చేయాలి అనుకున్నప్పుడు దెన్ దట్ వర్క్ విల్ బికమ్ వర్షిప్. వర్క్ వర్షిప్ అవుతుంది. కర్మ భక్తికి దారి తీస్తుంది. భక్తి చివరకు జ్ఞానానికి అయిపోతుంది. ఎందుకు? జ్ఞానం అంటే కర్మ అంటే భక్తిలోకి ఎక్కడైతుంది? నువ్వు చేసే పని మంచిగా చేసి అది సేవ చేసినప్పుడు ఎదుటి వ్యక్తికి ఆనందిస్తాడు, అది వర్షిప్. తర్వాత జ్ఞానం అంటేంది? ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆ కుటుంబ సభ్యులు ఎవరో కాదు, అందులో పరమాత్మ స్వరూపుడే అనేటువంటిది అద్వైత దర్శనం, జ్ఞానం జ్ఞానంలోకి. కాబట్టి చేసే పని ఒకటే, ఫీలింగ్ ఈజ్ ఇంపార్టెంట్, భావశుద్ధి ఇంపార్టెంట్. స్వామి ఒకసారి సాయి కుల్వంతాల్లో దర్శనమైంది. చిన్నగా లేస్తూ ఉన్నారు అందరూ కూడా. ఇద్దరు స్టూడెంట్స్ అటుగా వస్తున్నారు. వస్తూ ఉండేప్పటికీ ఒక స్టూడెంట్ ఏం చేశాడు, లేడీస్ వైపు ఒక పెద్ద ఆవిడ, ఒక 70 ఏళ్ళు అనుకోండి, 75 ఏళ్ళు అనుకోండి, పాపం లేవలేకపోతుంది.
నేల మీద కూర్చోవాలి కదండి. లేవలేకపోతే ఒక స్టూడెంట్ గబగబా మహిళా సభ్యులు వైపు వెళ్ళారు. ఆ గుంపులో ఆడవాళ్ళు ఎవరో ఉన్నారు. అక్కడికి పోయి ఈవిడ్ని చేయబెట్టుకొని పైకి లేపాడు. అమ్మాయ సాయిరామ్ అండి అంది. ఆవిడ వెళ్ళిపోయింది. వీడు మళ్ళీ వీడి దగ్గరికి రాగానే రెండో వారం, "అరే తప్పు చేశావు. అసలు మనం అసలు స్త్రీల వైపు వెళ్ళకూడదని నీకు తెలుసు కదా. వెళ్ళటమే కాదు, నువ్వు అక్కడ అందరి మధ్యలోకి వెళ్ళావు. ఆవిడ్ని పట్టుకొని పైకి లేపావు. అది స్వామి దగ్గరికి వెళ్తున్నప్పుడు మనకి స్వామికి తప్పు చేసిన వాళ్ళం అవుతాం" అంటే వాడు ఏమీ అనుకోలేదు. ఏమో నాకు అట్లా అనిపించిందిరా చేశాను. వెళ్ళంగానే స్వామి ఫస్ట్ సెంటెన్స్ ఏమి చెప్పకుండా అన్నాడు, "నువ్వు చాలా మంచి పని చేసావురా" అనేప్పటికి రెండో వాడు ఇదేమిటని ప్రశ్నార్థంగా ఊరుకున్నాడు. స్వామిని అల్లడిగా. అప్పుడు స్వామి అన్నట్ట, వాడు చేసింది ఆవిడని ఒక శ్రమ నుంచి తప్పించి ఆవిడకి మంచి చేయాలి అనే భావంతో వెళ్ళాడు. అంతేగాని లేడీస్ ని పట్టుకుంటున్నాడు ఆ భావం లేదు. అది చేసింది మంచి పనే, వెళ్ళండి. కాబట్టి ఫీలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అవతల వాడు అవస్థ పడుతున్నా సరే, మనం వాడు చివరికి బాధల్లో పడిపోతున్నా సరే కూడా మనం ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అని పెట్టుకొని వాడికి చేయకపోతే ఎట్లా? రూల్స్ ఎందుకు అంటే మన హార్ట్ని బాగు చేయటానికి, అంతేగాని హార్ట్ని చెడగొట్టుకొని రూల్స్ కాదు. మంచిని చేసేదానికి అందుకనే స్వామి అంటారు, నువ్వు మంచి పని చేసేదానికి చెడ్డ రోజు ఏమీ లేదు. చెడ్డ రోజు మంచి చేయటానికి ఏమీ లేదు. చెడు చేయాలంటే మంచి ఆలోచించు. స్వామికి ఎప్పుడు కూడా ఇటువంటి అంటే మనం భగవంతుని వైపు కనెక్ట్ అయ్యి మన హృదయం కనుక బాగుంది అంటే వీ కెన్ డూ ఎనీథింగ్. ఒక విషయం చెప్తాను. అంటే ఈ ప్రాపంచికమైనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ కి దాటిపోయేదే భగవంతుడు. యతో వాచే నివర్తంతే అప్రాప్య మనసా సహా. భగవంతుడికి మనస్సుకి బుద్ధికి అతీతమైన వాడు. మనం ఆ స్థాయిలో నంజుండయ్య గారు ఒకసారి స్వామిని అడిగారు, "స్వామి, మీ భజనలు థర్స్డేనే చేయాలా?" థర్స్డే గురువారం అంటే స్వామి వెంటనే అన్నట్ట, "నంజుండయ్య, థర్స్డే అంటే గురువారమే కాదు." సాయిరామ్ ఎవరో కొద్దిగా మ్యూట్ లోకి వెళ్ళాలి. థర్స్డే అంటే ఈ మన ఇదే కాదు, ఏది గురువారమే కాదు, ఏ రోజు నీకు భగవంతుడి గురించి థరస్ట్ దాహం ఉంటుందో అదే థర్స్డే. కాబట్టి మన భావాన్ని బాగు చేసుకున్నప్పుడు మనం భగవంతుడికి కనెక్ట్ అవుతాం. కాబట్టి మనం చేసే సాధనలు, మనం చేసేటువంటి పూజలు ఇవన్నీ కూడా భగవంతుడికి కనెక్ట్ అవటానికి ఎట్లా, ఎవ్రీథింగ్ భగవంతుడు అనేటువంటి భావం వచ్చినప్పుడు మనం భగవంతుడికి కనెక్ట్ అయిపోతాం. భగవంతుడిని కూడా మనం ప్రాపంచికంగా ఆలోచిస్తే అంటే దేవుళ్ళు ఇప్పుడు బాబా స్వామిలో కూడా ఆయన్ని మనిషిగా దేహభావంగా ఆలోచించినప్పుడు వీ కెనాట్ గెట్ ఎనీ బెనిఫిట్ ఫ్రమ్ స్వామి. ఆయన మనిషి అయితే ఇట్లా ఎందుకు వచ్చింది, ఆ కాలుజారు ఎందుకు పడ్డారు, లేకపోతే అక్కడ ఎందుకు జరిగింది, ఇక్కడ ఇతనికి ఏదో విభూతి ఇచ్చారు ఆయన ఎందుకు ఇవ్వలేదు, ఇట్లా మనం మనిషిగా ఆలోచించినంత కాలము ఈవెన్ భగవంతుడి దగ్గర నుంచి కూడా మనం ప్రయోజనాన్ని పొందాలి. నువ్వు ఒక మామూలు వ్యక్తిని కూడా భగవద్భావనలో ట్రీట్ చేసినప్పుడు అప్పుడు వీ కెన్ గెట్ ఎ స్పిరిచువల్ బెనిఫిట్ ఫ్రమ్ దట్ ఆర్డినరీ పర్సన్ ఆల్సో. అక్కడి నుంచి కూడా మనకు ఆనందం వస్తుంది. కాబట్టి అవతల వ్యక్తి ఎవరు అనేది ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, నీ ఫీలింగ్ ఏమిటి, నీ భావం ఏమిటి అనేటువంటిది ఇంపార్టెంట్. అందుకనే భగవంతుడు భావప్రియుడే కానీ వాక్యప్రియుడు కాదు అనేది. సాయిరామ్ సార్, ఇంకా టైం అయిపోయింది కదా, ఒకసారి ఇంకొక 10 నిమిషాలు మాట్లాడండి. సరే, ఒక 7-8 నిమిషాల్లో క్లోజ్ చేసేస్తాను అంతే, ఇంకా అంతకంటే. కాబట్టి మనం ఇక్కడ ఇంపార్టెంట్ ఏమిటి అని చెప్పంటే ఫీలింగ్. ఒక ఫారిన్ లో ఒక భక్తుడు అడిగాట, అక్కడ ఏంటంటే ఫారిన్ లో అంతా మంచు ఉంటుంది, తెల్లవారుసవం నగర సంకీర్తనకు వెళ్ళాలి అంటే మంచు మీద నడిచటం కష్టం కాబట్టి అక్కడ వాళ్ళు షూస్ చెప్పులు వేసుకుంటారు. అప్పుడు స్వామిని ఒక భక్తుడు అడిగాట, "స్వామి, నగర సంకీర్తనలో చెప్పులు వేసుకోవచ్చా?" చివరికి అది కూడా అడిగాడు. అంటే స్వామి వాడి యొక్క ఆర్తిని బట్టి చేస్తాడు, అంటే వాడి ఫీలింగ్ ఎందుకు అడిగాడు అని. అప్పుడు స్వామి అన్నట్ట, "నీవు చెప్పులు వేసుకున్నాను అనే ఫీలింగ్ లేనంత కాలము కూడా నువ్వు ఎట్లా చేసినా పర్వాలేదు. చెప్పులు వేసుకుంటున్నాను, అయ్యో తప్పు చేస్తున్నానేమో అని నగర సంకీర్తనలో పోయినంత కాలం చెప్పుల గురించి ఆలోచిస్తే నీకు నగర సంకీర్తన యొక్క ఫలితాన్ని నువ్వు పొందలేవు. నగర సంకీర్తన చేస్తూ ఈ చెప్పులు దేహ సంప్రార్థన చేసుకున్నావు, సో దట్ యువర్ మైండ్ విల్ బి కాన్సన్ట్రేషన్ ఆన్ గాడ్. కానీ చెప్పులు వేసుకోకుండా పోతే మైండ్ అంతా కూడా ఈ కూల్గా ఉండి అయ్యో కష్టంగా ఉండి మైండ్ అంతా కూడా డైవర్ట్ అయిపోతుంది. అందుకే ఒకటండి, తప్పు చేయటం కంటే స్వామి చెప్పారు ఒక చోట, తప్పు చేయటం కంటే తప్పు చేస్తున్నామనే గిల్టీ ఫీలింగ్ ఈజ్ వెరీ డేంజర్. ఆ గిల్టీ ఫీలింగ్ మనసులోకి రానివ్వదు.
నీ భావం మంచిగా నేను చేస్తున్నాను. గిల్టీ ఫీలింగ్ అతనికి ఆ స్టూడెంట్కి వచ్చింది. నేను లేడీస్ వైపు వెళ్ళాను, లేడీస్ని పట్టుకొని ఆవిడని పట్టుకొని పైకి లేపాను అనే గిల్టీ ఫీలింగ్ ఉంటే నీ యొక్క అది ఆ పనిలో హ్యాపీనెస్ ని పొందలేవు, మనశ్శాంతిని. కానీ నువ్వు ఆ గిల్టీ ఫీలింగ్ లేకుండా నువ్వు నీ భావం అంతా కూడా ఒక సేవ చేశాను, ఆవిడని రక్షించాను అనే ఫీలింగ్ ఉన్నప్పుడు యూ విల్ గెట్ పీస్. కాబట్టి ఆ నెగటివ్ ఫీలింగ్స్ ఎక్కడ రానివ్వకుండా స్వామిని మనము నేను చేసేది మంచిదా, నేను నలుగురికి మంచి చేస్తున్నానా, భగవంతుణ్ణి సంతోషపరుస్తున్నానా అని ఉంటే ప్రాపంచికంగా కూడా మనం మంచిగా బాగుపడతాం. ఇదివరకు స్వామి దగ్గర ఒక స్టూడెంట్ రఘునాథ శర్మ వాళ్ళ యొక్క బ్రదర్, రఘునాథ శర్మ అని ఒక కాలేజీ లెక్చరర్, వాళ్ళ బ్రదర్ అన్నమాట. అతను స్టూడెంట్ గా ఉండేవాడు. వాడు ఏంటంటే మంచి డ్రామా ఆర్టిస్ట్, చాలా అద్భుతంగా చేస్తాడు. ముఖ్యంగా మంచి పర్సనాలిటీ, విలన్ క్యారెక్టర్స్, రావణాసురుడు, తర్వాత దుర్యోధనుడు, అటువంటి పాత్రలు చాలా బాగా వేసేవాడు. స్వామికి ఏంటంటే క్యారెక్టర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఇన్వాల్వ్డ్ ఇన్ యాక్షన్, ఇన్వాల్వ్డ్ ఇన్ పర్ఫెక్ట్ కర్మ. ఇచ్చినటువంటి యాక్షన్ ని పర్ఫెక్ట్ గా స్వామిని సంతోషపరచాలని చేయటమే ఇంపార్టెంట్. వాడు ఆ క్యారెక్టర్ లో టాప్ లోకి వెళ్ళిపోయినాడు. స్వామి ఎట్లా చెబితే వాడు అట్లా చేసేవాడు. చివరికి వాడు ఎట్లా తయారైనాడంటే, స్వామికి ఎప్పుడైనా లెటర్ రాస్తే అంతా లెటర్ రాసిన తర్వాత కింద ఏం రాసేవాడు అంటే ఇట్లు రావణాసురుడు అని రాసేవాడు. అట్లాంటి స్వామి చూడగా ఓహో మనవాడా అంటుంది. అట్లా అయిపోయింది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, వాడు చదువులో బ్యాక్గా ఉండేవాడు. అంత మంచి మార్కులు వచ్చేవి కాదు. ఏదో వాడు కృషి చేస్తున్నాడు, అంత ఇదిగా వచ్చేవాడు కాదు. సరే, ఒకసారి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. ఆ పేరెంట్స్ వచ్చినప్పుడు పేరెంట్స్కి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇస్తే అప్పుడు స్వామి తోటి వీళ్ళు మాట్లాడిన తర్వాత, స్వామి మా వాడు కొద్దిగా చదువులో బ్యాక్గా ఉంటున్నాడు, బ్యాక్వర్డ్ అయిపోతున్నాడు, కొంచెం మీరు చెప్పాలి అంటే, అప్పుడు స్వామి వాడు డ్రామాలు బాగా వేస్తాడు అని అన్నాడు. అంటే డ్రామాలుగా స్వామి చివరికి వాడు అసలు మార్కులే వచ్చేట్లేదు, పాస్ అవుతాడో లేదో ఇదిగా ఉంది, మరి ఫ్యూచర్ గురించి మాకు ఆందోళనగా ఉంది అంటే, అప్పుడు అన్నట్టు వాడి డ్రామాలతో నన్ను మెప్పించాడు. భగవంతుడినే మెప్పించినప్పుడు ప్రపంచకంగా ఎందుకు సక్సెస్ అవడు, వాడి లైఫ్ బాగుంటుంది, వెళ్ళిపో అన్నాడు. అంతే, వాడి లైఫ్ బాగుంటుంది, వెళ్ళండి అన్నాడు. అతను ఆ తర్వాత ఏం చదివాడు, ఎన్ని మార్కులు వచ్చినాయి, ఏ గ్రేడ్ వచ్చింది అనేది పక్కన పెట్టండి, బట్ ఒక పెద్ద కంపెనీలో మంచి పోస్ట్ లో బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగం చేస్తూ, మంచి ఇల్లు, మంచి భార్య, పిల్లలు, వాడి లైఫ్ హ్యాపీగా ఆనందంగా గడిచింది. అంటే ఏంది అంటే, వాడి హృదయాన్ని భగవంతుడికి సమర్పించాడు. భగవంతుడికి ఏది ఇష్టమో, భగవంతుడికి ఇష్టాన్ని కలిగించినప్పుడు ఆయన ఊరుకుంటాడా, మన లైఫ్ ని ఆయన టేకప్ చేస్తాడు. యూ డూ మై వర్క్, ఐ విల్ డూ యువర్ వర్క్ మోర్ ఎఫిషియెంట్లీ దాన్ మీ. అదొక ఎక్స్ట్రా ఎడ్జెక్టివ్. ఐ విల్ డూ యువర్ వర్క్, నీ పని నేను చేస్తాను, కానీ మోర్ ఎఫిషియెంట్లీ దాన్ యూ, నీకంటే బాగా చేస్తాను. కాబట్టి మనం ఇంక ఇవేమి మనం ఆలోచిస్తే ఇవేమి కోరుకోక్కర్లేదు. హాయిగా భగవంతుడు చెప్పిన రీతిలో మన కర్మలు చేయాలండి. మన నిత్య కర్మలు, మన విధులు అన్ని చేయాల్సింది. చేస్తూ అవన్నీ భగవంతుడి పనులుగా భావించి ఫీలింగ్ ని భగవంతుడి మీద పెట్టుకున్నప్పుడు యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. లాస్ట్ లో ఇప్పుడు మన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నిమిష్ పాండ్యా గారు అంటే ఒక్కటేనండి, మనం ప్రాపంచికంగా ఎంత తెలివితేటలు, ఎంత గొప్ప, ఎంత భక్తి కూడా, ఎంత విషయం ఉన్నా గాడ్ గ్రేస్ మాత్రం ఉండాలి. భగవంతుడి గ్రేస్ లేకుండా మనం ఏమీ చేయలేము. భగవంతుడి దయ ఉండాలి. దయ ఉండాలంటే ఏంటి? ఇప్పుడు స్వామి మీ దయ స్వామి నాకు ఏదన్నా ఇప్పించనంటే, సరేలేరా నేను సంతోషపడుతున్నాను, ఇక 100 రూపాయలు తీసుకొని ఇస్తాడు. కాబట్టి దయ ఉండాలి అంటే ఏంది, మనం ఆయన ఆశించినట్టు చెయ్యాలి. ఆ భగవద్ గ్రేస్ అది గనక లేకపోతే మనం ఏమీ చేయలేం. మనం అనుకుంటాం ప్రాపంచికమైనటువంటి ఎఫర్ట్ అనేది. ఒక స్టూడెంట్ స్వామిని అడిగట, స్వామి ఒక లెక్చరర్, స్వామి మీ దగ్గర సీట్ రావాలంటే మెరిటా గ్రేసా, మీ దయ, మరి ఎట్లా చెప్తావు? నా దయ ఉంటే చాలు, మెరిట్ లేదనే, లేకపోతే మెరిట్ ఉంటే చాలు, దయ లేదనే. స్వామి ఇస్ ద సూపర్ ఇంటెలిజెంట్. స్వామి అన్నట్ట, మెరిట్ కూడా నా గ్రేసేరా అన్నట్టు. కాబట్టి వాడికి మెరిట్ లో మార్కులు ఇచ్చినాయి కాబట్టి నీకు సీట్ ఇస్తున్నాము అని అంటారు. నువ్వు బాగా ఇంటర్వ్యూ చేసావు కాబట్టి నీకు ఉద్యోగం ఇస్తున్నావు అంటారు. కానీ బాగా ఇంటర్వ్యూ చేసే గ్రేస్ ఆ సమయానికి వాడికి రాలేకపోతే, ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాడు, హీఈస్ అన్ ఇంటెలిజెంట్, బట్ ఆ సమయానికి వాడికి సడన్ గా హెడేక్ వచ్చింది, మైండ్ పనిచేయలేదు, బ్లాంక్ అయిపోయింది, అప్పుడు ఏం చెప్పలేడు. బయటకు వచ్చిన తర్వాత అన్ని గుర్తొస్తాయి. వాట్ ఈస్ ది యూస్? కాబట్టి మనం చేయలేని పనిని గ్రేస్ చేస్తుంది. మనం చేయవలసిన పని మనం చేయాలి, గ్రేస్ స్వామి దయచేస్తుంది.
దానికి ఆ నిమిష్ పాండ్యా గారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్, ఆయన ఈజ్ ఏ ఫేమస్ లాయర్. వాళ్ళ ఫాదర్ లాయరు. వచ్చినప్పుడు స్వామి నిమిష్ పాండ్యా గారిని అప్పుడు చదువుకుంటున్నట్టు ఆయన వచ్చినప్పుడు నిమిష్ పాండ్యా తోటి నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగారట స్వామి. అడిగితే నేను యాక్టర్ని కావాలనుకుంటున్నానండి, సినిమా యాక్టర్ లేకపోతే డ్రామా యాక్టర్ నాకు అది ఇష్టం అన్నట్టు. అప్పుడు వాళ్ళ ఫాదర్ నట స్వామి లాయర్ అవ్వమంటుంటే చెప్పినట్టు వెంటలేదు, మీరు చెప్పండి అంటే ఇప్పుడు స్వామి అన్నట్ట నువ్వు లాయర్ కావాలి అన్నారు. అయినప్పటికీ సరే స్వామి అంటే ఏం చేయలేదు, కానీ అప్పుడు వెంటనే అంటే స్వామి నేను ఎన్నో చదువుతున్నాను, చదివిన వెంటనే మర్చిపోతున్నాను, నాకు గుర్తు రావట్లేదు, మరి నేను ఎట్లా అంటే అప్పుడు స్వామి అన్నట్ట నీ పని నువ్వు చెయ్యి, నువ్వు చదవవలసినంత నువ్వు చదువు, నీకు సమయానికి జ్ఞాపకం వచ్చేటట్టుగా నేను చేస్తాను. అది చదవటం ఈయన డ్యూటీ, గ్రేస్ అంటే జ్ఞాపకం వచ్చేటట్టు. అది జరిగిందిట ఆయన ఎగ్జామినేషన్ లో. ఒకసారి ఒక లా ఫైనల్ ఎగ్జామినేషన్ లో ఇతనికి క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ అంతా చదువుతాడు, ఏది ఈజీగా ఉంది ఏది ఎన్ని. చదివినప్పుడు ఇతని మనసు బ్లాంక్ అయిపోయింది. ఏమిటి అంటే ఇందులో ఒక్క క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ చేసే శక్తి లేదు, ఏది నాకు తెలియట్లేదు, కాబట్టి ఈ క్వశ్చన్ పేపర్ని అసలు ఆన్సర్ షీట్ ని నేను ఏమి చేయలేను, ముందు ఒక 15 నిమిషాలు కూర్చొని వెంటనే పోతే బాగుండదు, కాబట్టి తర్వాత ఖాళీ తెలకాయ ఇచ్చి వెళ్ళిపోతానని ఆ క్వశ్చన్ పేపర్ని టేబుల్ మీద పెట్టాడు. ఊరికినే 15 నిమిషాలు కూర్చున్నాడు. ఈవెన్ ఇట్ డస్ నాట్ డిడ్ నాట్ డూ ప్రేయర్ ఆల్సో. ఫ్యామిలీ ప్రే చేయాలి, అక్కడ పెట్టాడు, కళ్ళు మూసుకున్నాడు, అంతే ఊరికినే కూర్చున్నాడు. ఆఫ్టర్ 15 minutes he opened the eyes. 15 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి సేమ్ క్వశ్చన్ పేపర్ని తీసుకొని ఒక్కసారి చూశాడు. చూస్తే ఇతనికి అనిపించింది అందులో 80% అన్ని ఆన్సర్ చేయవచ్చు, అన్ని ఆన్సర్లు నాకు తెలిసినవే బాగా ఉన్నాయి, అన్ని గుర్తొచ్చినాయి. ఫస్ట్ క్లాస్ గా ఎగ్జామినేషన్ రాశాడు, ఈ పాస్ అయినాడు. హీ బికేమ్ ది ఫేమస్ లాయర్ ఇన్ ముంబై. అంటే ఏమిటిది? గాడ్ గ్రేస్ ఉండాలి మనకు. మన తెలివి ఏమి పనికిరావండి, ఏమి ఆయన దగ్గర పనికిరావు, కానీ మనం చేయాల్సిన కర్తవ్యాన్ని చేసి వీ హ్యావ్ టు ప్రే ఫర్ గ్రేస్. అందుకనే స్వామి అంటుంటారు, అరే మీరు గ్రేస్ని కోరుకోర్రా, గ్రాస్ అని కోరుకుంటారు. మనం బయట ఇవన్నీ అడుగుతూ ఉంటాం, ఇవన్నీ ఇచ్చేది ఆయనే. స్వామి ఏమంటారు, ఒక కొబ్బరి చెట్టు కొబ్బరికాయ పైన దాని నీడ కింద పడుతుంది. మనం ఏం చేస్తామంట, మీరు నీడని కొబ్బరి చెట్టు ఎక్కడం కష్టంగా ఉందని నీడ దగ్గర పోయి కాయను కోసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వస్తుందా? నీడలో కాయ మనకు రాదు, షాడో. కానీ నువ్వు కొబ్బరి చెట్టు ఎక్కువ, నీ సాధన ఎక్కటం అనేది సాధన. నువ్వు చెయ్యి, సాధన చెయ్యి, ప్రాక్టీస్ చెయ్యి, ఎక్కి కాయని కోసుకుంటే నీకు ఒరిజినల్ కాయ వస్తుంది, నీడలో ఉండే కాయ కూడా వస్తుంది, రెండు వస్తాయి. నీడ అనేది ప్రపంచక సంసార జీవితము, లేకపోతే ఉద్యోగము, మన నిత్యం డైలీ వర్క్, సాంసారిక జీవితం, ప్రాపంచిక జీవితం నీడ. పారమార్థిక జీవితము, ఆధ్యాత్మిక జీవితము, భగవంతుడితో సంబంధం ఉన్న జీవితము కొబ్బరి చెట్టు. కాబట్టి దీన్ని పట్టుకుంటే నీకు దేవుడి దగ్గరికి పోతున్నారు అందరూ, వీడు పిచ్చోడైపోతాడు, వీడు సన్యాసి అయిపోతాడు అని కాదు, మొత్తము దేవుణ్ణి పట్టుకుంటాడు, నీడలో ఉండే కాయ వస్తుంది. అంటే ప్రాపంచికము ఆధ్యాత్మికం వస్తుంది. అప్పుడు ప్రాపంచికాన్ని అనుభవిస్తూ ఆధ్యాత్మిక శాంతిని ఫీల్ అవుతూ వస్తుంది. ఇందాక ఫస్ట్ లోకి మనం వెళ్తే వాడికి ఎంత ఇల్లున్నా, ఎంత ఉద్యోగం ఉన్నా, వాడు మానసికంగా చివరికి అందరూ కోరుకుండేది అదే కదండి. ఏమంటారు, మనం దేవుడి దగ్గరికి పోతే కోటీశ్వరుడు మమ్మల్ని చల్లగా చూడు స్వామి అంటాడు. శాంతి కూడా అంటారు, చల్లగా ఉంటామంటే చల్లదనమే శాంతి, చల్లగా చూడండి స్వామి అంటాడు కోటీశ్వరుడు కూడా. అంటే ఇవన్నీ పనికిరావు స్వామి, నీ గ్రేస్ నాకు ఇవ్వు, ఇస్తే నేను ఈ సంపదల్ని వీటన్నిటిని ఉన్నా లేకపోయినా నీ చల్లగా ఉండేట్టు చూడు అని. అసలు మనకు ఏమి ఉన్నా లేకపోయినా తక్కువ స్థాయిలో ఉన్నా మనల్ని చల్లగా చూశాడు అనుకోండి, ఇంకప్పుడు ఈ ప్రాపర్టీ. కాబట్టి ఉన్నవి ఏవియో అంతియే చాలు, అధికమనకేమి ఎప్పుడైనా కలుగు. స్వామి చెబుతారు, ఉన్నవి ఏవియో అంతియే చాలు, నాకు ఇచ్చినవి చాలు, అధికమనకేమి అవి ఎప్పుడైనా కలుగు. మరి ఏంటి స్వామి ఏం చేయాలంటే, వీడు నా భక్తుడని నీ హృదయం అందున్న చాలు. వీడు నా భక్తుడు అనుకో స్వామి, అనుకుంటే నాకు ఏమి ఉన్నా లేకపోయినా కూడా ఉన్నవి చాలు. వీడు నా భక్తుడని నీ హృదయం అందున్న చాలు, అదియే నాకు పరమశాంతి ఇచ్చు. కాబట్టి భగవంతుడిని మనం కనెక్ట్ చేసుకుందాము, ఎప్పుడు ఫీల్ అయిదాము, భగవంతుడిని తిందాము. డ్రింక్ గాడ్, ఈట్ గాడ్, ఫీల్ గాడ్, స్మెల్ గాడ్ అని అంటూ ఉంటారు. కాబట్టి మన దృష్టిని ఒకటి అటువైపు పెట్టుకుందాము, మన ప్రాపంచిక జీవితాన్ని చేద్దాము, సర్వస్వ శరణాగతి వహిద్దాము, స్వామి మీద భక్తిని పెంచు. భక్తిని ఇప్పుడు చూడండి, నేను అంటున్నాను కాదు, పూర్వకాలం మేము చూసాం, డాక్టర్ అమ్మ గారు, శాస్త్రి గారు, ఎమ్మెల్యే గారు, వీళ్ళందరూ చూశారు. మీరు ఇందులో చాలా పెద్దవాళ్ళు, మీరందరూ నాకు పేర్లు అంతా గుర్తులేదు, అందరూ చూసుంటారు.
అప్పటికి ఇప్పటికి తేడా. అప్పుడు పూర్వకాలం నేను చూశాను. అప్పుడు కన్వీనర్లు, అప్పుడు అప్పుడు సమితిలో ఉండే చిన్న చిన్న వాళ్ళు పంచెలు కట్టుకొని పల్లెటూళ్ళల్లో వాళ్ళకి పెద్దగా చదువు రాదు. చదివితే చదువుతారు, లేకపోతే లేదు. వ్యవసాయం చేసి వస్తాడు, భజనకి వెళ్తాడు. ఏందయ్యా ఇట్లా అంతా స్వామి దయ సార్, అంతా స్వామి. స్వామి ఇటువంటి చేయమన్నాడండి. స్వామి 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 అంటే స్వామి మీద భక్తి ఉంది వాడికి. పెద్ద నాలెడ్జి లేదు, ఈ ఉపన్యాసాలు తెలీదు, ఆన్లైన్లో లేదు, అసలు అప్పుడు ఏమీ లేవు, వినేవాడు కాదు. ఎప్పుడో స్వామి చెప్పిన ఉపన్యాసం ఒక్కసారి పుట్టపర్తిపోయి వింటాడు. విని వచ్చిన తర్వాత ఇంక అక్కడి నుంచి ఆ స్వామిని వదలడు. ఆ స్వామి భక్తి ఆ జీవితాన్ని ఆనందకరంగా శాంతి చేస్తుంది. కాబట్టి కొద్దిగా ఎక్కువైనందుకు క్షమించాలి. కాబట్టి మనకు అటువంటి స్వామి మీద నిశ్చలమైనటువంటి భక్తిని, మనశ్శాంతిని ఇచ్చి మనం మన హృదయం ద్వారా స్వామికి కనెక్ట్ అయ్యేటువంటి ఆ అదృష్టాన్ని మనందరికీ కూడా స్వామి ప్రాప్తించాలని భావిస్తూ, మీ అందరితోటి ఇటువంటి మంచి విషయాలు పంచుకున్నప్పుడు నాలో ఆ మంచి పెంచుతుంది. కాబట్టి అటువంటి అవకాశం ఇచ్చినటువంటి మన ఈ ఏఎస్పి కార్యకర్తలకి, ఎమ్మెల్యేన్ గారికి, అమ్మగారికి, అందరికీ కూడా హృదయపూర్వక సాయిరాం నమస్కారం తెలుపుతున్నాను. జై సాయిరాం సార్, జై సాయిరాం.